కొత్త వెలుగు, ప్రకృతి శక్తి నా మదిలో తడుకు. స్టమ్ సెల్లో జీవశక్తి పొంగే, నాలుక కింద నిత్యమాశ మొదలవే. అభిష్టంతో నవ్య జీవితం, గ్రేట్ సెల్ రక్షణ చర్మ రహస్యం. బ్లూబెర్రీ ఆకై పలకరింపు, తాజాతనానికే స్వాగత ఘనత. పాలిగ్రాస్ క్లోరెల్ల మేళవింపు, టిటాక్స్ శక్తి లోపలే వెలుగు. అస్తాక్సాంతిన్ కిరణాల కవచం, సూర్యుడిని ఎదిరించే ధైర్యం. క్యూసెల్తో కొత్త వెలుగు, ప్రకృతి శక్తి నా మదిలో తడుకు. స్టాప్లింగువల్ మంత్రం రోజు ఒకటి, జీవగానమే ఇది ప్రతి నాటి. శక్తి రహస్యం, ఒమేగా 2 శరీర గీతం. అన్ని మొక్కల ప్రాణ శక్తులే నన్ను నాలోని కొత్తగా మలచెనే. శక్తి రహస్యం, ఒమేగా 2 శరీర గీతం. అన్ని మొక్కల ప్రాణ శక్తులే నన్ను నాలోనే కొత్తగా మలచెనే. క్యూసెల్ నా ఆరోగ్య రాగం, నీలోనదే నా నూతన సాగం. ప్రతి పొట్టులో జీవం, ప్రేమ వెలుగు, నీవే నా కొత్త ఉదయం. శుభారంభపు నడుగు. నా పేరు సాల్మన్ రాజు, అనంతపురము. ఈ క్యూసెల్ ప్రోడక్ట్ ప్రభాకర్ సార్ నాకు పరిచయం చేశారు. ఈ మొదటి రోజే నేను వాడినటువంటి యొక్క ప్రోడక్ట్ను ఫస్ట్ రోజే నేను రిజల్ట్ చూశాను. నాకు పైల్స్ ప్రాబ్లం ఉండింది. రెండో రోజుకు ఆ బ్లడ్ రావడము తగ్గిపోయింది పూర్తిగా. తర్వాత బీపీ ప్రాబ్లం ఉండింది, తర్వాత వెరికోస్ ప్రాబ్లం ఉండింది. ఒక్కొక్కటి కూడా ఈ వాడటం ద్వారా నేను ఈ ప్రాబ్లమ్ ను మరి సాల్వ్ చేయడం నాకు కనిపించింది. కాబట్టి ఈ క్యూసెల్ ప్రోడక్ట్, ఈ యొక్క క్యూసెల్ కు ప్రోడక్ట్ థ్యాంక్ యూ ప్రభాకర్ సార్. నా పేరు కల్పన, నేను అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను. నేను ముఖ్యంగా క్యూసెల్ ఎందుకు వాడానంటే, నాకు జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంది. నేను ఒక్క ప్యాకెటే వాడాను జాయింట్ పెయిన్స్ కి. నేను వాడి 10 days వాడిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన అవన్నీ రిపోర్ట్స్ అన్ని తీసిన తర్వాత సిఆర్పి తగ్గింది, నాకు బ్లడ్ ఇంప్రూవ్ అయ్యింది, చాలా వరకు క్యూర్ అయింది. ఇది ఎవరైనా వాడచ్చు, న్యాచురల్ ఫుడ్. తర్వాత లేడీస్ ప్రాబ్లమ్స్, మంత్లీ లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి కూడా క్యూర్ అయినాయి. నాకు అన్నగారు పరిచయం చేసినారు, ప్రభాకర్ అన్నగారు. ఆయనకు కూడా థ్యాంక్స్, క్యూర్సెల్ కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ క్యూర్సెల్. నా పేరు కల్పన. నా పేరు శంకర్ అండి, ఛత్తీస్గఢ్ నుంచి. గత దినములో నాకు పెద్ద యాక్సిడెంట్ అయి ఉండేనండి. యాక్సిడెంట్ అయినప్పుడు నా కాలు 16 టాకలు తగిలినాయి. అంత ఈ చేయి కూడా ఊసిపోయి మధ్యలో 11 టాకలు తగిలినాయి. ఏలు కూడా అంత గోరంతా ఊసిపోయింది. దాన్ని ఎటున బాధపడి 2-3 నెలల్లో హాస్పిటల్లో మంచిగా చేసినాం. కానీ కొన్ని ఏళ్లకు ఇది అంత బాధకరమై ఉండే, కూర్చుంటానికి ఇబ్బంది, లేస్తానికి ఇబ్బంది, చేయి కూడా లేవకపోయేది.
దాన్ని బట్టి మా కాడ సత్యం సార్ అని ఉన్నాడు, ఈ క్యూర్సేల్ గురించి చెప్పాడు. దాన్ని నేను యూజ్ చేసిన ఫస్ట్ సారి నాకంత మేలు జరిగిందండి. ఇప్పుడు కూర్చుండగలుగుతున్న, భోజనం చేయంగా నేను కిందనే కూర్చుంటా, కుర్చీ మీద నాకు ఇష్టం లేదు. అందు గురించి నా కాలు కూడా మంచిగా ఉంది. నా చేయి కూడా ఇప్పుడు మొత్తం లేస్తుంది, ఏలు కూడా మొత్తం ఇట్లా అంగుతాంది, గోరు మొత్తం లేదు, తిరిగి కొత్త గోరు వచ్చింది. ఈ చెయ్యి మొత్తం 11 ఠాకాలు తగిలి ఉండే, తర్వాత ఈ చెయ్యి అంత ఇంత గుంజకపోయేదండి. ఈ విధానం క్యూర్సేల్ వల్ల నాకు మేలు జరిగిందండి. మీకు ధన్యవాదాలండి. ఎస్ సార్ థ్యాంక్ యూ. అయితే యాక్చువల్గా ఏంటంటే వారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఎముకలు అంతా కూడా డిస్టర్బెన్స్ అయి ఉన్నాయి, ఆపరేషన్ చేసి అన్ని సెట్ చేశారు. అయినప్పటికీ కూడా ఇంతకాలంలో వారికి ఎటువంటి నొప్పులు తగ్గలేదన్నమాట. ఎప్పుడైతే క్యూర్సెల్ వాడారో అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొని ఈ శరీరంలో ఎటువంటి నొప్పులు లేకుండా పూర్తిగా మటుమాయం అయిపోయాయని చెప్తున్నారు. నా పేరు మేడం, మీ పేరండి? అనురాధ అండి. ఓకే మేడం, మీరు క్యూర్సెల్ ప్రోడక్ట్ వాడుతారండి? వాడుతున్నాను. ఓకే, ఎప్పటి నుండి వాడతారు మేడం? 10 days అవుతుంది. ఓకే, ఈ 10 days లో మీ బాడీలో ఏమైనా చేంజెస్ వచ్చినాయా మేడం? వచ్చినాయండి. చెప్పండి మేడం. అంటే నాకు ఇక్కడ ఇంకా లావుండే కంతిలాగా. ఎస్ మేడం. కానీ ఇవి కొంచెం తగ్గిపోయింది, చాలా వరకు తగ్గింది. వెరీ గుడ్. ఇంకోటి గ్యాస్ ప్రాబ్లం ఉండేది. ఓకే మేడం. చాలా వరకు క్యూర్ అయింది. ఓకే మేడం. ఇంకా ఈ కమ్మటి దాన్ని నచ్చదు. ఓకే. కొంచెం పెద్దగా ఉండే ఇక్కడ దాకా. ఓకే మేడం. కొంచెం మంచిగా తగ్గిపోయింది. ఇంకా అంటే పూర్తిగా వాడితే ఇంకా పూర్తి తగ్గిపోతుంది కావచ్చు. ఓకే మేడం. ఫేస్ కూడా కొంచెం గ్లోయింగ్ లాగా అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే, మంచిది మేడం. కానీ మంచి ప్రొడక్ట్, వాడొచ్చు, ఎవరైనా వాడొచ్చు. ఓకే అండి, చాలా మంచిగా అనిపించింది. ఓకే ఓకే మేడం. మేడం, ఇది ఈ ప్రొడక్ట్ ద్వారా మీకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటి అట్లా ఏమైనా జరిగినాయండి? ఏం లేదు కదా. ఓకే, మీరు నిజంగా వాడి ఇచ్చినటువంటి విట్నెస్ ఇది. ఓకే ఓకే, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. నిజంగా ప్రొడక్ట్ చాలా 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 బాగుందండి. హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేడం, మీ పేరండి? నా పేరు గ్రేస్ మేరీ, మాది ఆలగడ్డ మండలం, నంద్యాల జిల్లా. 1 month బ్యాక్ నేను టెస్ట్ మనీ ఇచ్చాను. ఆ టెస్ట్ మనీలో నేను ఇంకా స్పెట్స్ పెట్టుకొని ఉన్నాను. అప్పుడు ఇంకా నాకు సైట్ తగ్గలేదు. ఆ తర్వాత నేను 3 packets క్యూర్సెల్ వాడిన తర్వాత ఇప్పుడు స్పెట్స్ లేకుండానే చదవగలుగుతున్నాను, రాయగలుగుతున్నాను. అప్పుడు ఇంకా నాకు ఆకలి అవ్వడం, అలాంటి ఆకలి కాకుండా ఉండడం, నిద్ర రాకుండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ క్యూర్సెల్ వాడిన తర్వాత కూడా అవి సాల్వ్ అయ్యాయి. ఇప్పుడు ఇంకా బెటర్గా ఉంది నాకు. ఈ క్యూర్సెల్ జయన్న సార్ గారు పరిచయం చేశారు. థ్యాంక్ యూ జయన్న సార్, థ్యాంక్ యూ క్యూర్సెల్. థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్, ఫైర్ రవిచంద్ర సార్. ఎస్ అందరికి హ్యాపీ మార్నింగ్ అండి. నేను ఫైర్ రవిచంద్ర మాట్లాడుతున్నాను. అందరికి హ్యాపీ మార్నింగ్. ఎస్ అందరికి హ్యాపీ మార్నింగ్ అండి. ఒకసారి అందరూ హ్యాపీ మార్నింగ్ చెప్పొచ్చు. మార్నింగ్ సాధారణ జేఎం. గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాధవని రామ్ గోపాల్ రెడ్డి. గుడ్ మార్నింగ్ సార్ మొదలెట్టి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ మార్నింగ్ అండి. అందరికి హ్యాపీ మార్నింగ్. నేను ఫైర్ రవిచంద్ర మాట్లాడుతున్నాను. ఓకే, ఈ రోజు మన ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదామండి. తెలుసు కదా మనకి ఈ రోజు ప్రోగ్రామ్ సండే అనగానే మనకి చాలా చాలా స్పెషల్ డే. ఆ స్పెషల్ ఎందుకు అంటే వారం రోజుల పాటు మనం ఏదైతే ఈ బిజినెస్ ప్లాన్స్ కానీ ఇవన్నీ కూడా చెప్తున్నామో అవన్నీ వచ్చే రిజల్ట్ వచ్చే రోజు అండి. అంటే మనకు పండుగ రోజు. ఆ రిజల్ట్ వస్తుంది అనగానే మనలో తెలియని ఒక ఉత్సాహం రెట్టింపు అవుతుంది. అవునా కదా? ఖచ్చితంగానండి. మనకి ఈ రోజు మన ఉత్సాహం రెట్టింపు అయ్యే రోజు. ఎందుకంటే ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటాం మనం. అసలు ఎవరు ర్యాండమ్ గా ఎవరు ఎలాంటి రిజల్ట్ చెప్తారో తెలీదు. ఆ రిజల్ట్ ని మనం ఎట్లా తీసుకోవాలి, అసలు ఎవరు ఏం చెప్తారు, ఇన్ని రకాల మనకు పండుగ అంటే ఆదివారం అనగానే మనకి మన క్యూర్ సెల్ లో మన లయన్స్ యూనివర్సిటీలో మన గ్రూప్ కి మాత్రం ఒక ఎనలేని ఒక పండుగ రోజు అండి. పండుగ ఒక 2-3 రోజుల ముందర మనకి బెంగళూరులో మనకు ఒక పండుగ జరిగింది. మన సౌత్ ఇండియాలో మనకి లాంచింగ్, మన ఆఫీస్ మనకి సౌత్ ఇండియా రీజనల్ ఆఫీస్ లాంచింగ్ జరిగింది. అది కూడా ఒక పండుగ, అది ఉత్సవం. ఇలాంటిది మనకి ప్రతి వారం మన కోసం వస్తూ ఉంటుందండి. అది ఎంత హ్యాపీగా ఉంటుందంటే అది ఈ రోజు మళ్ళీ మనం ఇంకా స్టార్ట్ చేసుకుందాము. అందరికీ అండి నేను చెప్పే ఒక చిన్న విన్నపం ఏంటంటే మనకి ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తున్నారో మనం ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తాం కాబట్టి మీకు ఆప్షన్ నేను పిలిచిన వెంటనే తీసుకోండి, లేదంటే మనం నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. ఇది ఒకటి. రెండవది, మీరు కంఫర్టబుల్ ప్లేస్ లో ఉంటే చక్కగా మీరు వీడియో ఆన్ చేసే పెట్టుకోండి. నేను చూసి పిలుస్తూ ఉంటాను. మీరు చెప్పేటప్పుడు కూడా వీడియో ఆన్ చేసి మీ భావాల్ని, మీరు చెప్తున్న ఫీలింగ్స్ ని చెప్పగలిగితే ఇంకా చాలా చక్కగా ఉంటుంది. మీరు చెప్పవలసిందల్లా మీరు ఏ ఊరు నుంచి, మీరు మీ పేరేంటి, మీరు ఏ ఊరు నుంచి, మీకు పరిచయం చేసిన వాళ్ళ పేరు చెప్తే ఇంకా బాగుంటుందండి. మేము నోట్ చేస్తూ ఉంటాను నేను. ఓకేనా? మరి ఇంకా మనం ఈరోజు మొదటగా పిలిచే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాము. ఓకే అండి, మొదటగా అనిత కేఆర్ అండి. అనిత కేఆర్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ వెల్కమ్. అంటే లేడీస్ తో స్టార్ట్ చేయాలనే ఉద్దేశం మేడం, అందుకనే మీకు మొట్టమొదటిగా ఇవ్వడం జరిగింది. ప్లీజ్ మేడం, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ ప్యానెల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు సార్. నేను మాట్లాడుతున్నది ఇక్కడ కర్ణాటక నుంచి కోలార్. సో నా పేరు వచ్చి హనీత. నా అప్లయన్స్ వచ్చి బాగేపల్లి రము సార్ అండ్ నవీన్ సార్. సార్ నాకు 1 month ఇంకా ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను. మై బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్యూటిషియన్ అండ్ టైలరింగ్. కాకపోతే బ్యాక్ పెయిన్ చాలా ఉండింది సార్ నాకు. ఎలా అంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా బ్యాక్ పెయిన్ వచ్చిందంటే చెస్ట్ పెయిన్ కూడా వచ్చేది. సో దాన్ని ఎక్కడ అంటే హాస్పిటల్ అంతా చూపించాను, ఎక్కడెక్కడంతా చూపించాను, కానీ కాకపోతే స్కానింగ్ అంట ఏదైనా చూపించాను, ఏ దాంట్లో నాకు రిలీఫ్ కాలేదు సార్, క్యూర్ కాలేదు. సరే అనేసి నాకు రము సార్ మళ్ళీ నవీన్ సార్ ఇది రికమెండ్ చేశారు. ఇది వాడిన 4 చాసెట్స్ వాడిన తర్వాత నాకు రిజల్ట్ కొంచెం కనిపించింది సార్. 21 ప్యాక్ ఖాళీ అయ్యింది. 1 month ఇంకా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు పూరా రిలీఫ్ అయిపోయింది అనమాట. అంటే బ్యాక్ పెయిన్, బోన్ పెయిన్ కూడా లేదు, చెస్ట్ పెయిన్ కూడా లేదు సార్. ఆరామ్సే ఉన్నా నేను. ఎందుకంటే ఎంతో హాస్పిటల్కి అంతా ఖర్చు పెట్టిండాము, ఏమేమి చేస్తున్నాము. కాకపోతే ఈ క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ మనిషికి ఎక్కడ ఉంది ప్రాబ్లం అని ఎదిగి మళ్ళీ క్యూర్ చేస్తా ఉంది సార్. ఇది నేను కూడా ఫస్ట్ నమ్మలేదు, కాకపోతే అది వాడిన తర్వాత నాకు అనిపించింది బెస్ట్ సొల్యూషన్, దేవుడిచ్చిన వరం అనుకున్నాను సార్ నేను ఇది. ఎందుకంటే చాలా సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది సార్ నాకు. ఏదన్నా తిన్నా కానీ ఈ గొంతులోనే కాలుతా వచ్చేది, బర్నింగ్ సెన్సెస్ అవుతా ఉండేది, రేత్రంతా నిద్రపోవడానికి అవుతా ఉండలేదు. హాస్పిటల్కి పోయి ఇంజక్షన్ వేసుకొని వస్తేనే నిద్ర వస్తా ఉండింది నాకు. అలా సిచ్యువేషన్లో ఈ క్యూర్ సెల్ వాటితో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా నార్మల్ అయ్యింది. బ్యాక్ పెయిన్ ఏముండిందో ఆ బ్యాక్ పెయిన్ మళ్ళీ చెస్ట్ పెయిన్ కూడా నాకు క్యూర్ అయ్యింది సార్. చాలా
మంచి రిజల్ట్ ఇచ్చింది నాకు ఈ క్యూర్ సెల్. అంటే జీవితంలో ఇది వాడితే డాక్టర్ని మన దగ్గర పెట్టుకున్నట్లే మనకి ధైర్యం ఉంది సార్. మా అప్లైన్స్ చెప్పారు, మేడం ఇది వాడండి, వాడిన తర్వాత రిజల్ట్ మీ నోట్తోనే చెప్తారు అన్నారు మాకి. సో అది నిజమైంది సార్. నిజంగా లయన్ సార్కి ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలదు సార్. ఎందుకంటే ఎన్నో రకాలకి ఎన్నో మందులు ఇస్తారు. డాక్టర్ కూడా ఒక మందు వాడితే ఇంకొక క్రియేటివ్ అవుతుంది ప్రాబ్లమ్స్. కానీ ఇది క్యూర్ సెల్ వాడితే ఎక్కడెక్కడ రోగాలు ఉన్నాయో మన బాడీలో అన్ని క్యూర్ చేస్తామన్నమాట. సో అన్ని రోగాలకి బెస్ట్ ఒకటే సొల్యూషన్ క్యూర్ సెల్ అని చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ క్యూర్ సెల్కి. ఇంకొక మాట ఏమంటే ఈ ప్యానల్లో ఎందుకు చెప్తున్నానంటే నాకు ఈ ప్రాబ్లమ్ నార్మల్ అయింది కాబట్టి నా వల్ల బాధపడుతున్నారు ఎవరన్నా ఉంటే నా రిజల్ట్ వల్ల వాళ్ళకి వెళ్ళిపోతుందేమో అన్న ఒకే ఒక కోరికోసరము ఇది చెప్తున్నాను. సో నా అప్లైన్కి చాలా థ్యాంక్స్. మళ్ళీ మీకు కూడా అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఈ ప్రోడక్ట్ మాకు పరిచయం చేసిన లయన్ సార్ కూడా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, సూపర్ మేడం. మేడం ఏ ఊరు నుంచి మాట్లాడారు? కోలారా సార్, కర్ణాటక నుంచి, కోలార్ నుంచి మాట్లాడుతున్నాను సార్. కోలార్ నుంచి. వెరీ గుడ్ మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ. రైట్. ఓకే అండి, నెక్స్ట్ భాను గారు. కామాక్షి గారు. మేడం కామాక్షి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నాది నేటివ్ ప్లేస్ నెల్లూరు. నన్ను ఈ క్యూర్ సెల్ ఎండి గారికి ధన్యవాదాలు. నన్ను కావలి బృందం సౌమ్య గారు నన్ను ఈ క్యూర్ సెల్ లో జాయిన్ చేశారు. సౌమ్యకి సూపర్వైజరు ఖమ్మం జిల్లా తను సుజాత గారు, వీళ్ళిద్దరు కలిసి నన్ను జాయిన్ చేశారు. తర్వాత నాకు నా హెల్త్ ఇష్యూ ఉండింది సార్. నా ఏజ్ 57 అయితే నేను 2 years గా చాలా హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నాను. ఇది పెరిఫెరల్ న్యూరోపతి దానితో నేను సఫర్ అవుతూ వచ్చాను. సో ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా దాంట్లో మెడిసిన్ లేదు అనే వచ్చారు. అయినా కూడా మెడిసిన్ ఏదో తీసుకుంటూ అలా ఉన్నాను. కానీ నా హెల్త్ ఇష్యూ మాత్రం ఎటువంటి కొంచెం కూడా తేడా కనిపించక చాలా బాధపడుతూ వచ్చాను. ఈ క్యూర్ సెల్ వాడిన తర్వాత నేను ఒకటంటే 1/3 ప్యాకెట్స్ వాడేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 వాడిన తర్వాత నాకు కొంచెం యాక్టివేషన్ రావటం కానీ ఈ పెయిన్స్ తగ్గడం కానీ, నాకు ఒకటి కాదు పెరిఫెరల్ న్యూరోపతి పైన స్పైనల్ కార్డు ప్లస్ బ్యాక్ పెయిన్, తర్వాత తొడల దగ్గర నుంచి పాదాల వరకు కానీ అంతా బాగా లాగేస్తూ వచ్చేది. ఆ తర్వాత ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గింది పాదాల దాకా అని. కానీ ఇది వాడిన తర్వాత చాలా 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 బెటర్ అనిపించింది. మళ్ళీ 2వ ప్యాకెట్ స్టార్ట్ చేశాను. నాకెందుకో ఆ తేడా కూడా చాలా గమనించాను సార్. వేళ్ళల్లో అయితే బ్లాకిష్ వచ్చేసింది, కొంచెం గ్యాన్ లాగా అట్లా అనిపించి భయమేసి. తర్వాత ఇది వాడిన తర్వాత చాలా వరకు క్యూర్ అయ్యి స్పీడ్ వాక్ చేస్తున్నాను కూడా ఇప్పుడు. హలో మేడం. ఓకే మేడం. స్పీడ్ వాక్ చేస్తున్నారు. చాలా స్పీడ్ వాక్ చేస్తున్నాను. ఏంటంటే నాకు దీని మీద నమ్మకం అనేది కుదిరి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అందరికి చెప్పాలి. ఇక నేను ఒక డయాస్ మీదకి వెళ్ళి అనిపించేలాగా అనిపించింది నాకు. ఏంటంటే ఇది కణాల మీద పనిచేస్తుంది. అది మొదలు పుట్టు వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది. అన్ని ఈ 200 రోగాలు అన్ని నయమవుతాయి అని చెప్పనేసప్పటికి ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పాలి, ఇది ఒక సన్నివేశం అని చెప్పి నేను అనుకున్నాను. చాలా బాగా ఉంది కూడా ప్రోడక్ట్. ఆ ఎండి గారికి ఒకసారి ధన్యవాదాలు.
ఓకే మేడం, ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. 57 సంవత్సరాలు అన్నారు కదా మీకు? అవును సార్. ఆ ఏజ్ లో మంచి మీకు రిజల్ట్ ఇచ్చాయి మేడం, చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే అండి. అది కూడా సార్ పెరిఫెరల్ న్యూరోపతి. పెరిఫెరల్ న్యూరోపతి, అవును మేడం, నేను నోట్ చేసుకున్నాను. ఓకే, నరాల పైన కోటెడ్ ఎగిరిపోయింది. సూపర్ మేడం, ఓకే అండి. మ్యాజిక్ భాను వెంకన్న గారు ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మ్యాజిక్ భాను వెంకన్న సార్ ఫ్రమ్ Yes, yes. హైదరాబాద్. మా అప్లైనర్ మ్యాజిక్ వెంకటేశ్వర గారు నా ఫ్రెండ్ అండి. సార్ వాళ్ళ అప్లైనర్ రబ్బన్ సారు, రామూర్తి సారు, ఆనందరావు సారు, కాదరవల్లి సార్. సార్ నా ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్ గురించి వచ్చాను సార్. నేను థైరాయిడ్ వల్ల 4 సంవత్సరాలు బాధపడ్డాను. 4 సంవత్సరాలు బాధపడ్డ తర్వాత సార్ వినిపిస్తుంది సార్? చెప్తూ ఉండండి, మీరు చెప్పండి. థైరాయిడ్ వల్ల 4 సంవత్సరాలు బాధపడ్డాను సార్. ఆ థైరాయిడ్ లో నా వాయిస్ కూడా పోయింది సార్. ఈరోజు వాయిస్ వచ్చేసి అనర్కలంగా మాట్లాడుతున్నా నేను. అట్లాగే నాకు శరీరం పైన అక్కడక్కడ మచ్చలు ఉండేది సార్. ఆ మచ్చలు కూడా మాయమైపోయినాయి. ఇక్కడ నల్ల మచ్చలు ఉండేది, ఆ మచ్చలు కూడా మాయమైపోయినాయి సార్. అట్లాగే ఇంకొక మిరాకిల్ జరిగింది సార్. నాకు ఇక్కడ చింతగింజలావు ఒక కంటి ఉండేది, ఇక్కడ సైడ్ కంది గింజలావు 2 కత్తులు ఉండేది, ఇక్కడ సైడ్ ఇక్కడ పెసగింజలావు చిన్న కంతి ఉంటుంది సార్, అది మాయమైపోయింది. ఈ కంతి మాత్రం దగ్గర పడ్డది, ఈ కంతి కూడా చాలా దగ్గర పడ్డాయి సార్. ఇవి చాలా చాలా బాగున్నాయి సార్. అట్లాగే ఇంకొక మిరాకిల్ జరిగింది సార్. ఏంటంటే నాకు ఏం రాదనుకున్నా సార్, నా జుట్టు థైరాయిడ్ వల్ల జుట్టు మొత్తం రాలిపోయింది. నా జుట్టు చాలా వచ్చింది సార్. నాకైతే జుట్టు చాలా వచ్చింది, ఇట్లా చేయబెడితే చాలా గట్టిగా తగులుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చినవి మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి సార్, నల్లగా ఉన్నాయి. ఇంతకుముందు పల్లగా ఉండేది. చాలా చాలా బాగుంది సార్. అసలు ఈ క్యూర్సెల్ వాడడంలో నేను 6 ప్యాకెట్లు వాడినా సార్ ఇప్పటివరకు. అసలు మస్తు ఉంది సార్. నాకైతే చాలా సంతోషం అవుతుంది సార్. ఈరోజు విలేజ్కి వెళ్తే మా అమ్మ, అయ్యా నీ జుట్టు అంతూసిపోయింది అనేది. ఇంకా నేను అమ్మగారికి పోలేదు, 2 నెలలు అవుతుంది. అమ్మగారికి పోతే అమ్మ ఎంత సంతోషపడుతుందో. చాలా చాలా బాగుంది సార్. నాకు చాలా సంతోషం అవుతుంది నిజంగా సార్. ఈ క్యూర్సెల్కి నాకు పరిచయం ఇచ్చిన మ్యాజిక్ వెంకటేశ్వర్ గారికి, మన లైన్ ప్రొఫెసర్ సార్ గారికి, మన టీం అందరికి, ఇప్పుడు జూన్ అందరికి నమస్కారం సార్. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, మ్యాజిక్ భాను గారు, కొన్ని మ్యాజికల్ ఎప్పుడైనా మనకి అలాంటివి విన్నప్పుడు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. మీ ఆనందం కనిపిస్తుందండి, మీ ఆనందం కనిపిస్తుంది. ఎస్ సార్, ఓకే అండి, థ్యాంక్ యూ. చక్కటి రిజల్ట్ చెప్పారు సార్. ఓకే అండి. మేడం రజితా వల్ల గారు, A1 రజితా వల్ల గారు. అందరికి గుడ్ మార్నింగ్ సార్. సార్ మూతుడు శ్రీనివాసరావు గారికి హ్యాండ్స్ అప్ చెప్పాలా. ఇది సంజీవన్ లాగా పనిచేస్తుంది సార్. నేను నా ఊరు వచ్చేసి నాగారం, మాది వరంగల్ జిల్లా. మా అప్లైన్ రచన మేడం, నరార్ సారు, రైమాన్ సారు ఈ ప్రోడక్ట్ మాకు పరిచయం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ప్రోడక్ట్ నేను గత 15 రోజుల కంచెలు వాడుతున్నా సార్. ఫస్ట్ ఏంటంటే 5 రోజులు మాత్రం పొద్దున సాయంత్రం తీసుకోవడం వల్ల నాకు ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ పెయిన్ ఉండేది, విటమిన్ డి లోపం ఉంది, ఇంకా నరాల వీక్నెస్ ఉండేది. నాకు 2 కళ్ళు సర్జరీ అయినాయి సార్. అది సర్జరీ చేసుకున్నా, గ్లాస్ వేసుకున్నా, రెండింటికి స్పెట్స్ కూడా తీసుకొచ్చుకున్నా. ఆ స్పెట్స్ పెట్టుకుంటేనే కనబడేది. అయినా మళ్ళీ చెకప్కి వెళ్తే ఏమన్నారంటే, ఇది నీకు పొర వచ్చిందమ్మా, మళ్ళీ నువ్వు చేసుకున్నది మళ్ళీ నీకు పొర వస్తుంది, నువ్వు డ్రాప్స్ వేసుకోవాలని చెప్పారు సార్. చెప్తే నేను సరే అనేసి ఒక స్పెట్సే తీసుకున్నా, డ్రాప్స్ మాత్రం తీసుకోలే. ఇదేంది నాకు ఈ 2 కళ్ళు ఆపరేషన్ అయినాయి కదా, మళ్ళీ డ్రాప్స్ వేసుకోమంటారు ఏంది, స్పెట్స్ తో సరిపోదా అని నేను కొంచెం డిప్రెషన్ లో పోయినా. నాకు తల అనేది కూడా బాగా నొప్పి పెట్టేది సార్, మెత్తగా పచ్చిగా ఉండేది. ఎప్పటికీ నేను తలస్నానం చేసి దేవుని దీపం ముట్టించుకుంటే గానీ నాకు మనసు తృప్తిగా ఉండదు. అలా నేను తలస్నానం చేయడం వల్లనే నాకు ఇలా నొప్పి వస్తుంది కావచ్చు అనుకున్నా. ఇలాంటి ప్రాబ్లంలతో నాకు ఏదేది క్యూర్ అయిందంటే,
నాకు ఐస్ సర్జరీ అయినాక కూడా నేను స్పెట్స్ ఒక్కొక్కటి 5000 పెట్టి తెచ్చుకున్నా. ఆ స్పెట్స్ ఇప్పుడు పెట్టుకోవట్లేదు సార్. పెట్టుకోకుండా నేను మిషన్ కుట్టుకోగలుగుతున్నా. నాకు బ్యాక్ పెయిన్ కూడా పట్టి తెచ్చుకున్నా నేను. ఏంది నాకు అసలు తగ్గట్లేదు అనేసి పట్టి పెట్టుకొని మరి 15 రోజులు రెస్ట్ తీసుకున్నా తగ్గంది. ఇప్పుడు 5 డేస్లనే ఫస్ట్ నేను 3 రోజులు పొద్దున సాయంత్రం వేసుకునేసరికి నా బాడీ పెయిన్స్ వచ్చినాయి సార్. బాడీ పెయిన్స్ వచ్చి జ్వరం వచ్చి మొత్తం నా బాడీలో చేంజెస్ అవుపడ్డాయి. మళ్ళీ 3 రోజుల తర్వాత నేను ఒక్కొక్కటి వేసుకోవడం జరగడం వల్ల ఈ 5 రోజులు కంపల్సరిగా నాకు బాడీ పెయిన్స్ బాగా వచ్చినాయి. అయినా తట్టుకొని నిలబడాలి అనేసి నేను మళ్ళీ యూజ్ చేసుకుంటూనే వెళ్ళినా సార్. 5 డేస్ తర్వాత ఆరోగ్యం ఎంత అల్లుగా ఉన్నదంటే మనం ఎంత గాలిలో తేలిపోయినంత హుషారుగా అల్లుకగా అనిపించింది సార్. ఇది ఒక సంజీవన్ అని చెప్పుకోవచ్చు సార్. మన బాడీలో ఇప్పటికి 15 రోజులు అవుతుంది నేను వాడబట్టి ఒకటే వేసుకుంటున్నా. అది నాకు బాడీలో ఒక్కొక్క చేంజెస్ అవుపడుతున్నాయి తగ్గుతున్నాయి సార్. మీ అందరికి పరిచయం చేసిన సార్లకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ క్యూర్ సేల్ ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్కరు వాడాలి. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ఒక సొల్యూషన్ లాగా అనిపిస్తాదని వాడాలనేసి నేను చెప్తున్నా సార్. ఇది నేను ఎట్లా అంటే అనుభవించే చెప్పాలి అనేసి ఈ క్యూర్ సేల్ తీసుకోవడం జరిగింది. మా డాడీకి కూడా ఇచ్చినప్పుడు బాగానే ఉన్నాడు. నరాల వీక్నెస్ వల్ల బాగానే ఉన్నాడు. మళ్ళీ వద్దు బిడ్డ ఇంత రేటు కదా అనేసి మానేసిండు. ఇప్పుడు నేను చెప్తున్నా మళ్ళీ వాడిపిస్తా అనేసి అంటే సరే బిడ్డ వాడతా అంటున్నాడు. ఎంత బాగా పనిచేసింది సార్ ఇదైతే. నేనైతే ఎన్ని మెడిసిన్ వాడినో లక్షలు ఖర్చు పెట్టుకున్న మెడిసిన్ వాడినా. నేను యూరప్ నుండి అక్కడ డెమో మ్యాట్ అని కూడా జేడి స్టోన్ ది కూడా వాడినా. ఇప్పుడు ఏ మ్యాట్ వాడట్లేదు. ఇదే క్యూర్ సేల్ ఒకటే సార్సెట్ పొద్దున్నే వేసుకుంటున్నా మార్నింగ్. ఇది ఏంటంటే వాటర్ తాగాలి. వాటర్ తాగకపోతే పనిచేస్తుంది. కంపల్సరీ వాటర్ ఎంత తీసుకుంటే అంత పనిచేస్తుంది సార్. ఇది గ్యాస్ ట్రబుల్ ఉండేది నాకు. మోషన్ ఫ్రీ కాకపోయేది. మోషన్ ఫ్రీ అవుతుంది, గ్యాస్ ట్రబుల్ వెళ్ళిపోయింది, యూరిన్ ఇన్ఫెక్షన్ పోయింది. నాకు ఇప్పుడు మళ్ళీ ఎట్లా అంటే ఫస్ట్ హెడ్ మీద పనిచేసింది సార్. తర్వాత నాలుక టేస్ట్ వచ్చింది. అన్నం తినబుద్ధి కాకపోయేది, టైంకు తినకపోయినా కూడా ఇప్పుడు అది వేసుకున్నాక ఎంత టైం అయినా ఓపికతో ఉండగలుగుతున్నా. కొంచెం మంచి ఉల్లాసంగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ అందరికి కృతజ్ఞతగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. గుడ్. శ్రీనివాస్ అయితే పాదాభివందనాలు చెప్పుకోవచ్చు సార్. ఈ ప్రొడక్ట్ నేను ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఈ ప్రొడక్ట్ వాడాలని చెప్పాలని డిసైడ్ అయినా. ఇప్పుడు నేను చేంజ్ చేసిన నా టీం నడుస్తుంది. నా కింద ఒకరు సిల్వర్ అయ్యిండ్రు. మేడం ఓకే. మీరు అందరికి దీన్ని ఎప్పుడైతే ఇంటింటికి దీన్ని ఇవ్వాలనే ఒక సంకల్పం పెట్టుకున్నారో మీరు కూడా అన్ని దాటేసి మీరు ఒక డైమండ్ వరకు వెళ్తారు మేడం. డోంట్ వరీ. సూపర్ మేడం. ఫెంటాస్టిక్ గా చెప్పారు. ఓకే అండి. ఎంకే యాదవ్ సార్, కేఎంసి. నమస్తే సార్. ఎస్ సార్, నమస్తే సార్. సార్ మాది ఒంగోలు ఎమ్మటి కారు మంచి. ఓకే సార్. మా మిస్సెస్ కి కీళ్ళవాత ఇప్పుడు రొమటాక్స్ పెయిన్స్ ఉంటే తీసుకున్నామండి క్యూర్ సెల్. చెప్పండి. 9 ప్యాకెట్లు వాడాను సార్. రిజల్ట్ మార్పు అనేది ఏం కనపడలేదు సార్. ఎస్ సార్ అవుతుంది. మీరు ఎవరైతే సీనియర్ ఉన్నారో వాళ్ళని ఒక్కసారి దాన్ని వాడే పద్ధతిని మరొక్కసారి ఇది చేసుకోండి. ఇప్పుడు అందరికీ రిజల్ట్ చెప్తూ ఉన్నారు కాబట్టి మీ దాంట్లో ఉన్న ఒక చిన్నపాటి ఏదైతే వాడే పద్ధతి ఏదైతే ఉంటుందో అది కనుక్కోండి సార్. ప్రతి ఒక్కరికి కూడా మన దగ్గర రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సెషన్ అంతా వినండి. చివరిలో మళ్ళీ మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు మళ్ళీ దానికి ఆన్సర్ చెప్తూ ఉంటారు సార్. ఓకేనా? రైట్ సార్. వెంకన్న గారు
సేవాలాల్ వెంకన్న గారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్ నా పేరు వెంకన్న నాయక్ సార్, మహబూబాద్ సార్. నా అప్లైనర్ వచ్చేసి నందులాల్ సార్, సూపర్ అప్లైనర్ ఆనందరావు సార్. నా ప్రాబ్లం ఏంటంటే సార్, గత 3 years గా హెవీ కొలెస్ట్రాల్ సార్. కొలెస్ట్రాల్ ప్రాబ్లంతో చాలా బాధపడుతూ నేను తిరగని హాస్పిటల్ లేదు సార్. నేను వరంగల్, హన్మకొండ, ఖమ్మము చుట్టుపక్కల హాస్పిటల్ అన్ని చూపించాను సార్. కానీ వాళ్ళు ఏంటంటే టెస్ట్ చేసినప్పుడు ట్రైగ్లిజరైడ్స్ అనేది 750 ఉంది సార్. అది చాలా, ఎందుకంటే నాకు హార్ట్ వైపు పెయిన్ వస్తుంటే ఇబ్బంది ఉందని చెప్పేసి, అంతకుముందేమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు. కానీ నాకు డౌట్ వచ్చి నేను ట్రైగ్లిజరైడ్స్ ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ చేయించుకుంటే మంచి అని చెప్పేసి ఒకసారి నా అంతటా నేనే లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకుంటే దాంట్లో ట్రైగ్లిజరైడ్స్ అనేది చాలా హెవీగా 750 ఉండే సార్. నేను చూడడానికి బక్కగా ఉన్నా కానీ ట్రైగ్లిజరైడ్స్ హెవీగా ఉంది. నేను హాస్పిటల్కి వెళ్తే మీరు కంపల్సరీ మందులు వాడాలని చెప్పేసి ఇంగ్లీష్ మెడిసిన్ రాశారు సార్. కానీ ఆ మెడిసిన్ వాడిన తర్వాత కూడా మళ్ళీ మార్పు అనేది కనిపించలేదు. దాని తర్వాత 2 డోసులు రాశారు సార్. 2 సార్లు వాడిన తర్వాత బాడీ మొత్తం వీక్నెస్ అయ్యి చాలా నీరసంగా అనిపించేది సార్. ఇలా నేను 3 years మటన్ కానీ చికెన్ కానీ ఏది కాదు సార్. ఎక్కడ పెళ్ళికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఏది తినకుండా, కనీసం కాఫీ టీలు తాగకుండా చాలా అవస్థలు పడ్డా సార్. అయితే మా ఫ్రెండ్ నందలాల్ గారు ఇది పరిచయం చేసిన తర్వాత ఇది వాడు అని చెప్పేసి నేను నమ్మలేదు సార్ స్టార్టింగ్లో. ఎందుకంటే ఇది ఒక్కటే అన్ని రోగాలకు ఎలా తగ్గిస్తుందని నమ్మలేదు సార్. కానీ వాడిన తర్వాత సార్ నేను దీని సంగతి చూడాలి, ఇది పనిచేస్తుందా లేదా నిజంగా తెలుసుకోవాలి. ఎందుకంటే నేను చాలా మందికి చెప్పాలి కాబట్టి నేను ఫస్ట్ నాపైన ప్రయోగం చేసుకోవాలని చెప్పేసి అన్ని తినడం స్టార్ట్ చేశాను సార్. ఇది వాడుకుంటూ అన్ని తిన్నాను సార్. దాని తర్వాత ఒక 80 days సార్, 80 రోజులు వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే ఆ ట్రైగ్లిజరైడ్స్ అనేది 750 నుంచి 163కి వచ్చింది సార్. ఇప్పుడు నా దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయి సార్. రిపోర్ట్స్ మీకు చూపిస్తాను. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి సార్ నా దగ్గర. ఆ రిపోర్ట్స్లో ట్రైగ్లిజరైడ్స్ అనేది 750 నుంచి 163కి వచ్చింది సార్. టోటల్ కొలెస్ట్రాల్ వచ్చేసి సార్ నాకు అంతకుముందు 370 ఉండేది, ఇప్పుడు టోటల్ కొలెస్ట్రాల్ 200కి వచ్చింది సార్. అంటే చాలా మిరాకిల్ సార్. ఎందుకంటే ఇన్ని రోజులు నేను మెడిసిన్ వాడినా కూడా తగ్గంది క్యూర్సెల్ తోని ఒక సంజీవన్ లాగా పనిచేసింది సార్. అలాగే చాలా మంది ఏంటంటే ఒక అపోహ ఉండేది సార్, ఏంటంటే ఇది వాడినన్ని రోజులే పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ పని చేయదు, మళ్ళీ యథావిధిగా వస్తుంది అని చెప్పేసి అపోహ ఉంది సార్. దాన్ని కూడా నేను క్లారిటీ ఇస్తాను సార్. ఎందుకంటే నేను 80 రోజులు వాడిన తర్వాత టెస్ట్ చేయించుకున్నాను. దాని తర్వాత మళ్ళీ వాడడం బంద్ చేసి మళ్ళీ ఒక 2 months ఆగి మళ్ళీ ఇది కూడా రీసెంట్ రిపోర్టే సార్. ఇది రీసెంట్ రిపోర్ట్లో కూడా సేమ్ 150కి వచ్చింది సార్. అంటే ఇప్పుడు మనం బంద్ చేసినప్పటికి కూడా మళ్ళీ తిరిగి రాదు అని చెప్పడానికి ఇది నిదర్శనం సార్ నా రిపోర్టు. అలాగే నాకున్నటువంటి కొలెస్ట్రాల్ ప్రాబ్లంతో పాటుగా మనకు ఏంటంటే ఇప్పుడు మన హెచ్బి లెవెల్ సార్, హిమోగ్లోబిన్ అనేది ఎప్పటికి కూడా 10.7 వచ్చేది సార్. మిరాకిల్ ఏంటంటే సార్ ఇప్పుడు 13.7 ఉంది సార్. 13.7 ఉంది సార్ నా హిమోగ్లోబిన్. ఇది కూడా చాలా యాక్టివ్గా ఉంది సార్. ఇంకొకటి ఏంటంటే మనం యొక్క కొలెస్ట్రాల్ కోసం నేను వాడాను, కానీ నాకు తెలియకుండా జరిగినటువంటి మార్పులు ఏంటంటే సార్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పూర్తిగా తగ్గింది, బాడీ యాక్టివ్ ఉంది, ఫేసింగ్ గ్లో వచ్చింది. నెక్స్ట్ అలాగే నిద్ర ఇంతకుముందు అస్సలే పట్టకపోయేది సార్. ఇప్పుడు నిద్ర మంచిగా 9:30 10 లోపే నిద్ర అమాంతంగా నిద్రలోకి జారిపోతున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. నేను ఈ క్యూర్సెల్ని ప్రతి ఇంటికి ఇవ్వాలని, ఎందుకంటే ఈ యొక్క ప్రదేశం, ఈ యొక్క దేశంలో, ఈ యొక్క ప్రపంచంలో డబ్బు లేని ఇల్లు ఉండొచ్చేమో కానీ జబ్బు లేని ఇల్లు ఉండదు. కాబట్టి సార్ చెప్పిన మాటతోని ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటూ సంవత్సరాల తరబడి జీవితాంతం వాడాల్సిన పరిస్థితి ఏర్పడదు. కాబట్టి వాళ్ళందరినీ నేను క్యూర్ చేయాలని చెప్పేసి ఈ క్యూర్సెల్ అమృత సంజీవని సార్. ఈ క్యూర్సెల్ని మనకు పరిచయం చేసినటువంటి నందులాల్ నాయక్ గారు, అలాగే ఆనందరావు సార్ గారు, మన లైన్ ప్రసాద్ సార్ గారికి ప్రత్యేక కోటి శతకోటి వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ వెంకన్న గారు, ఎక్స్ట్రాడినరీ. చాలా చక్కటి రిజల్ట్ చెప్పారు. అవన్నీ కూడా మీవే సెల్ఫ్. ఇది వరకు మీరు వేరే వాళ్ళు చెప్పారు, ఇప్పుడు మీ సెల్ఫ్ చెప్పారు, విత్ మీ దగ్గర ఉన్న అన్ని రిజల్ట్ చేతిలో పట్టుకొని చెప్పారు. గ్రేట్ అండి, సూపర్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. మేడం, సారీ అండి, మేడం ఉమా గారు, సిహెచ్ ఉమా గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను రెడీ అవ్వలేదు, కొంచెం వీడియో ఆఫ్ చేయమంటారా? పర్లేదు మేడం, మీరు చెప్పండి. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్.
సార్ నేను చాలా ప్రోడక్ట్లు వాడాను కానీ క్యూర్సెల్ అనేది ఎప్పటికల్లా నాకు యాక్సిడెంట్ అయింది సార్. ఫస్ట్ నా పేరు ఉమా అండి, నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. అయితే నాకు మోకాళ్ళ నొప్పి బాగా వచ్చేసింది సార్. ఆక్సిజన్ మన పేలిపోయి నాకు మోకాళ్ళకి తగిలినాయి దెబ్బలు. నేను నొప్పుల మందులు వేసుకుంటున్నాను. నేను అంతకుముందు తీసుకునే ప్రోడక్ట్ కూడా తీసుకున్నాను కానీ నాకు యూజ్ కాలేదు సార్. కానీ ఇది ఒక 15 రోజులు వాడగా నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయింది సార్. నేను తగ్గిపోయిన తర్వాత నాకు ఇది పరిచయం చేసింది హనుమన్ కుమార్ అండి, భీమవరం. అయితే నేను ఆర్ఎంపీ డాక్టర్ని కూడా. ఈ రాత్రి రీసెంట్ గా నేను ఇస్తున్నాను, చాలా మందికి ఇస్తున్నాను. బట్ ఏంటంటే రాత్రి రీసెంట్ గా నేను వెళ్ళేటప్పుడు ఆ యాక్సిడెంట్ అయిందండి. అంటే వేరే వాళ్ళకి 3కి యాక్సిడెంట్ అయింది. ఈ 3కి యాక్సిడెంట్ అయ్యేటప్పటికి నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆర్ఎంపీ డాక్టర్ని కదండి, మరి ఏం చేయాలో తెలియక వాళ్ళని, సార్ వినపడుతుంది కదా సార్ నా మాట? హలో మేడం, వినిపిస్తుంది మేడం, మీరు ఓకే మాట్లాడండి. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అయితే నా దగ్గర ఒక క్యూర్సెల్ తప్ప ఏం లేదు సార్, ఒక్క ప్యాకెటే ఉంది చిన్నది. అయితే దాన్ని కట్ చేసి ముందర ఇద్దరికైతే బతికించగలిగాను కదా సార్, ఇంకోళ్ళకైతే ఇవ్వలేకపోయాను. నాకు అదే రాత్రి నుంచి బాధగా ఉంది. ఆయనకి ఆ కుర్రోడికి అయితే బాగా దెబ్బ తెలిసి ఇక్కడి నుంచి మొత్తం పగిలిపోయిందండి. ఆ కుర్రోడిని అంబులెన్స్ కాగేసి అంబులెన్స్ పంపించాను. వీళ్ళిద్దరిని మాత్రం బతికించగలిగాను సార్. కానీ క్యూర్సెల్ ఎంత ఎంపటే రిజల్ట్స్ ఇచ్చిందని అంటే 4 కింద పోసేసానండి ఇద్దరికి కూడా. సిరిసాకం పోసేసా. పోయింగానే ఇమ్లీట్ మీద పెద్ద ఆయన 70 సంవత్సరాలు ఉంటాయి. ఆయన లెగిసి అవతల కూర్చునే క్యాబిలిటీ వచ్చింది సార్ ఆయనకి. అంటే నేను మీటింగ్ లో విన్నానండి, ట్రైనింగ్ లో విన్నాను. అంటే దెబ్బ తగిలిన వాళ్ళకి ఇలా ఇవ్వచ్చు, లేదంటే దెబ్బల మీద పోయొచ్చు అని అన్నారు. కానీ రియల్ గా నేను రాత్రి చేసేటప్పటికల్లా నాకు చాలా సంతోషం వేసింది సార్. అసలు అంటే ఎంత క్యూర్సెల్ అని అంటే ఇది ఎంత అద్భుతం అని అంటే ఆయన తీసుకొచ్చిన సార్ పేరు అంటే నిజంగా నేను చెప్పలేకపోతున్నాను సార్. ఇంకా నేను ముందుకెళ్ళాలి. అయితే నేను రాత్రి రిజల్ట్స్ వండర్ఫుల్ రిజల్ట్స్ సార్. అది అంటే ఇలాంటి టైంలో కూడా నాకు ఎంత ఉపయోగపడింది అంటే నా దగ్గర ఎప్పుడు ఉండాలి ఇంకా అని అనిపించింది సార్. అలాగే ఒక పాపకి 30 ఉంటాయి సార్. అమ్మాయికి పారాలిసిస్ వచ్చింది. అమ్మాయికి మాట రావట్లా. అమ్మాయికి ఇచ్చాను, మాట వస్తుందండి అమ్మాయికి. ఈ చెయ్యి కూడా కొంచెం ప్రెస్ అవుతుంది. నేను చిన్న వీడియో ఒకటి తీసాను. అది తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చిన సార్ మీ అందరికి కూడా నాకు పేరు పేరున వందనాలు సార్. ఎందుకంటే నాకు పేర్లు కూడా త్వరగా రావట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మేడం. అమృత సంజీవని అని మనము ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నాం మేడం. ఇది ఓకేనా? మన ఎక్స్పీరియన్స్ అంతా కలిపే మనం ఇక్కడ అమృత సంజీవన్ గా పిలుస్తున్నాము. ఓకే రైట్ మేడం, థ్యాంక్ యూ. దాన్ని మళ్ళీ ఒక్కసారి చెప్పారు మీరు. ఎస్ మేడం, నెక్స్ట్ మూర్తిలత 1111. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ చిక్బళ్ళాపూర్ నుంచి కర్ణాటక సార్. మనకు క్యూర్సెల్ ఇచ్చింది రాము సార్. సార్ ఎస్ మేడం. లయన్ ప్రసాద్ సార్ కు కోటి వందనాలు సార్. సార్ నాకు చాలా ఏళ్ళ నుంచి నాకు థైరాయిడ్ ఉండే సార్. థైరాయిడ్ సార్. హలో మేడం, వినిపిస్తుంది, మీరు కంటిన్యూ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాకు థైరాయిడ్ చాలా సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉండే సార్. ఇప్పుడు నాకు నా రిపోర్ట్ నేను బెంగళూరు వచ్చిండాను సార్. నేను ఇంట్లో పెట్టాను, సార్కి అంతా పంపించిండాను. నార్మల్ వచ్చేసింది సార్ నాకు థైరాయిడ్. నాకు ఇంత మాత్రము మాట్లాడక కూడా ముందుగా వస్తూ ఉండలేదు సార్. ఇప్పుడు నా హ్యాపీగా మాట్లాడతాను, ఎంత దూరమైనా నడుస్తాను సార్. మళ్ళీ నాకు చాలా హ్యాపీ అవుతాను సార్. నాకు ఏం మాట్లాడాలని తెలియదు సార్. మళ్ళా నేను ఇంటింటికి పోయి కొత్త వాళ్ళకి జనాలకి చెప్తా ఉన్నాను సార్. క్యూర్సెల్ మాకు క్యూర్సెల్స్ కాదు, సంజీవిని అని చెప్తా ఉన్నాను సార్. నేను మా డాడీ పోయి చెప్తా ఉన్నాము. అందరి దగ్గర ఫోన్ కనెక్ట్ చేసుకుంటా ఉన్నాము. అందరూ నాకు వాట్సాప్లో పంపిస్తూ ఉంటారు సార్. నాకు ఈ బాధ ఉంది, నాకు అది ఉంది అని అందరూ వాట్సాప్లో చేస్తూ ఉంటారు. మాకు వాళ్ళకంతా సెండ్ చేస్తూ ఉన్నాను సార్. ప్రతి ఒక్కరికి మేము క్యూర్సెల్ మాకు మరో జన్మ ఇస్తూ ఉంది సార్. అన్నీ అంత చెప్తా ఉన్నాను సార్. నాకు లయన్ ప్రసాద్ సార్కు చాలా చాలా హ్యాపీ సార్. మళ్ళా మాకు ఇక్కడ బెంగళూరులో నేను మొన్న స్థాపన అయింది కదా సార్ బ్రాంచ్, అది చాలా హ్యాపీ సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఏం మాట్లాడాలని నాకు అయితే లేదు. చాలా హ్యాపీ సార్. అందుకు నేను చెప్తా ఉన్నాను, క్యూర్ సెల్ వాడండి, చాలా మంచిది అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మేడం. ఓకే మేడం. ఎస్ మేడం. ఎస్ మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. ఆసమ్స్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ క్యూర్ సెల్ టీమ్ మెంబర్స్ అందరికీ. నా పేరు సాయి, మా అప్లైనర్ వచ్చేసి వెంకటరెడ్డి సార్. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. మా వైఫ్కి వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లం ఉండే 12.5 mg. తను గత 2 months గా యూజ్ చేస్తుంది. ఇప్పుడు థైరాయిడ్ వచ్చేసి 5 mg ఉంది సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్గా మా బామ్మర్దికి కూడా వెరికోస్ వెయిన్స్ చాలా సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు. కానీ ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ నేను దగ్గరుండి చూపించాను, కానీ అసలు తక్కువ కాలేదు. క్యూర్ సెల్ వాడాక చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యారు. చాలా పెయిన్ గా ఉండే తను కూడా ఉన్నారు సార్ ఇప్పుడు. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ క్యూర్ సెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటరెడ్డి సార్, పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే అండి. ఓకే సార్, రిజ్వాన్ గారు, రిజ్వాన్ మీద పేరు మీద ఉన్నారు కదా సార్? ఓకే అండి. నెక్స్ట్ వినయ్ గారు. సార్ వినయ్ గారు ఒకసారి హ్యాండ్ రైస్. ఎస్ సార్, అన్మ్యూట్ పోయి హ్యాండ్ డౌన్ చేశాను సార్. వినయ్ గారు నెక్స్ట్ మీరు హ్యాండ్ రైస్ చేయండి సార్. డైమండ్ రిజ్వాన్ సార్, మీరు మాట్లాడండి సార్. రిజ్వాన్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. నేను షుగర్ కోసం తీసుకోంటే క్యూర్ సెల్ సార్ ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు చెప్తారా? మాది పాతపాళ్యం, బాగేపల్లి తాలూకు, చిక్బళాపుర డిస్టిక్, కర్ణాటక సార్. ఓకే సార్. షుగర్ కోసం నేను తీసుకోనింది ఒక 10 days వాడిని ఇంకా షుగర్ చెక్ చేపిస్తే, నాకు ఎప్పుడు షుగర్ చెక్ చేసినా కూడాను అంతకు ముందు 400 అబౌవ్ ఉంటా ఉండే సార్. ఇది 15 days తర్వాత చెక్ చేస్తే 150కి వచ్చింది సార్ షుగర్ లెవెల్. మళ్ళా ఈ కన్నుల ప్రాబ్లం ఉంటా ఉండే సార్ ఈ షుగర్ జబ్బుతో. 40 అడిలకి కన్నులు సరిగ్గా కనపడిస్తాండలేదు. నా రిజల్ట్ చూసి మా మిస్సెస్ కూడా వాడడం స్టార్ట్ చేసిండారు. మా మిస్సెస్ రిజల్ట్ చెప్పడానికి హ్యాండ్ రైస్ చేసినాను. మా మిస్సెస్కి వచ్చి చెస్ట్ పెయిన్ సార్. ఏం తిన్నా కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో చెస్ట్ పెయిన్ వచ్చేది. నెక్స్ట్ వచ్చేసి ఇది మా మిస్సెస్కి సిజరింగ్ అయింది సార్. బ్యాక్ పెయిన్ జాస్తి. ఆ బ్యాక్ పెయిన్ సిజరింగ్ కోసం ఇంజెక్ట్ చేస్తారే, అది ఎట్లా ఎమ్మకి తగిలింది కాబట్టి అది నొప్పి చాన్నాళ్ళు ఇంకా సార్, 10 ఏళ్ళు ఇంకా ఉంది. మేము ఆడాడో చూపించిండు సార్, అది కంట్రోల్కే వచ్చిండలేదు. డాక్టర్లు ఏం మంది ఇచ్చినా కూడాను కంట్రోల్ అప్పుడు మాత్రం పనిచేస్తూ ఉండే. నెక్స్ట్ వచ్చేసి అది అట్లే మళ్ళా ఆ మాత్ర పవర్ వెళ్ళిపోతే కంటిన్యూ అయ్యేది. ఇప్పుడు ఈ క్యూర్ సెల్ సార్ 15 దినాలు మా మిస్సెస్కి స్టార్ట్ చేసినాను. పొద్దున్నే లేచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు సార్. పొద్దున్నే లేస్తే 1 గంట సేపు బెడ్ మీద కూర్చొని మళ్ళా లేచి ఏమన్నా పని చేయాలంటే ఆ పని చేస్తా ఉండ్రి. జస్ట్ ఇప్పుడు లేస్తానే అట్లే వర్క్ స్టార్ట్ చేసుకుంటారు సార్. వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి బట్టలు ఉతికితే చెయ్యి అంతా నొప్పి వచ్చి వాపు వచ్చేది సార్. చాన్నాళ్ళు ఇంకా ఆ ప్రాబ్లం కూడా ఉండే, కానీ ఇప్పుడు అది క్లారిటీ వచ్చింది సార్. అది పూర్తి క్యూర్ అయ్యి ఇప్పుడు మామూలు మనిషి ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన దానికి. నేను వచ్చి రాము సార్ టీం సార్, బాగేపల్లి. ఓకే ఓకే అండి. ఓకే రాము సార్ ఈ అవకాశం, రాము సార్ ద్వారా ఈ అవకాశం వచ్చింది సార్. ఈ క్యూర్ సెల్ తెచ్చిన మన లయన్ ప్రసాద్ సార్ కి మళ్ళా మీ. ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్ చెప్పున్నారు. మీకు మీ అనుభవము, మీ మేడం అనుభవం. మేడం జెస్సీ కమలాబాయి మేడం. గుడ్ మార్నింగ్. రాలేదు కదా. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం. ఎస్ మేడం.
ఆ, నా వాయిస్ వినపడుతుందా సార్? ఇది మాట్లాడుతుంది. నా పేరు జెస్సీ కమలాబాయ్. నేను చిత్తూరు డిస్టిక్ నుంచి వెదురుగుప్ప మండలము మాది. ఆ, నాకు థైరాయిడ్ ప్రాబ్లం సార్. హలో మేడం హలో వినిపిస్తూ ఉంటుంది, మీరు మాట్లాడండి మేడం. నాకు థైరాయిడ్ ప్రాబ్లంతో ఎక్కువగా టెస్ట్ చేస్తున్నాను వేలూరు సిఎంసి. కానీ సిఎంసిలో టెస్ట్ చేసినా కానీ నాకు నీడిల్ టెస్ట్ అనేది ఒకటి ఇచ్చారు. ఆ నీడిల్ టెస్ట్ చేసేటప్పుడు నాకు పల్స్ పడిపోయింది, మాటలు లేవు. టెస్ట్ చేసేటప్పుడు బీపీ రైజ్ అయిపోయింది. కానీ నేను తిరిగి పంపించేసారు మళ్ళీ ఒక వారం తర్వాత రండి అనేసి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు మాటలు వచ్చేటట్టుగా తట్టి వాళ్ళే జ్యూస్ అది ఇచ్చి డాక్టర్లు పంపించేశారు. అలాగ 2 సార్లు నాకు నీడిల్ టెస్ట్ చేశారు. తర్వాత నీడిల్ టెస్ట్ అయిన తర్వాత నేను నేరుగా వచ్చేసాను ఒక సిఎంసి నుంచి. ఇంటికి వచ్చినాక పని చేసుకోలేని పరిస్థితి, గొంతు వేరే మింగడానికి మాట్లాడడానికి కష్టంగా ఉండేది నాకు. నేను పోతుంటే నాకు ఇక లలితక్క అనేసి అప్లైన్ ఆమె నాకు ఒక లింక్ పెట్టారు. ఆ లింక్ పెట్టిన తర్వాత చూశాను, క్యూర్సెల్ అని ఉంది. ఇది ఎలా ప్రాసెస్ చెప్పక్క అని అడిగితే అక్క అన్నీ చెప్పారు, తీసుకో దీన్ని వాడు, నీకు థైరాయిడే కాదు వేరే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నీకు క్యూర్ అయిపోతుంది అటని చెప్పారు. అవి వాడిన తర్వాత నాకు ఇంతకుముందు 5 ఏళ్లకు ముందు నాకు లంగ్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉండింది. లంగ్స్లో డస్ట్ చేరి ఆపరేషన్ చేసే అంత పరిస్థితి వచ్చింది. కానీ నేను వేడి నీళ్ళు వాడుకుంటూ నాకు పరిస్థితి హాస్పిటల్ పోయే స్తోమత లేనందున నేను కొంచెం ఈ వేడి నీళ్ళు వాడుకుంటూ టాబ్లెట్ ఇవి వాడుకుంటూ ఉన్నాను సిఎంసి నుంచి. ఈ క్యూర్సెల్ వాడిన తర్వాత నాకు లంగ్స్ ప్రాబ్లం చాలా వరకు ఫ్రీ అయ్యింది అనమాట. శ్వాస బాగా వస్తుంది ఇప్పుడు. అంతకుముందు అయితే నాకు శ్వాస రావడం కష్టం, గెసగా ఎక్కువగా నడవలేని పరిస్థితి. అది క్యూర్ అయింది. థైరాయిడ్ అనేది కూడా నాకు ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఏం అంతగా థైరాయిడ్ పెద్దగా లేదు, గడ్డ పెద్దదిగా ఉండింది, ఇప్పుడు చిన్నదిగా తగ్గిపోయింది. ఇవి 2 జరిగిన తర్వాత మళ్ళీ నాకు స్పెట్స్ లేకుండా రాసేదాన్ని కాదు, చదువుకునేదాన్ని కాదు. ఇప్పుడు స్పెట్స్ లేకుండా రాయగలను, చదవగలను. నేను వండుకొని మా అక్కకి ఇచ్చాను. మా అక్కకు స్పైనల్ కార్డు మెత్తబడిపోయి ఆమెకి బెస్ట్ ఇదిగా ఉండింది. ఆమెని కూడా ఇచ్చేసాను. ఆమెకి ఇప్పుడు సిఎంసిలో టెస్ట్ చేస్తే ఆమెకి నిల్ రిపోర్ట్ వచ్చింది, ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడు బాగుంది అని పంపించారు. తర్వాత ఇంకొక అతనికి కూడా ఇచ్చాను, ఆయనకి కిడ్నీలు ప్రాబ్లము. ఆయన కూడా బాగా మేడం మీ వాయిస్ రావట్లేదే. నెక్స్ట్ వెళ్ళిపోండి సార్. ఎస్ సార్, ఎస్ సార్. రైట్ మేడం, కమలాబాయ్ మేడం చాలా మంచి రిజల్ట్ చెప్పున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్కి వెళ్తున్నామండి మనము. ఆర్ఎల్టి సుజాత గారండి. మేడం ఆర్ఎల్టి సుజాత గారు. హలో సార్, వినిపిస్తుందా సార్? మేడం వినిపిస్తుందండి. సార్, క్యూర్సెల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. మాది చిత్తూరు. నాకు ఈ క్యూర్సెల్ పరిచయం చేసింది రమేష్ సారు. నాకు వచ్చి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్. ఫస్ట్ వచ్చి మొలల సమస్య ఉన్నింది, ఫిస్టుల్లా సమస్య సార్ నాకు మొలల్లో కూడా. అది నేను ఎక్కడెక్కడో హాస్పిటల్లో చూపించాను, అది నాకు తగ్గలేదు సార్. చాలా హాస్పిటల్ చుట్టూ తిరిగాను, హోమియోపతి మెడిసిన్ వాడినాను, తర్వాత వచ్చి ఆయుర్వేద మెడిసిన్స్ వాడినాను,
ఎక్కడెక్కడ చేసినా కూడా ఆ ఫిస్టులా అనేది చీమ వచ్చేది, కూర్చునేదానికి కాకుండా చాలా ఇబ్బంది పడేదాన్ని. కానీ నాకు ఈ క్యూర్ సెల్ వాడడం వల్ల ఒక ప్యాకెట్ వాడాక నాకు ఆ చీమ అనేది, నొప్పి అనేది తగ్గి నేను నార్మల్గా కూర్చోవడం జరిగింది సార్. అదే విధంగా అదే నాకు చాలా బెస్ట్ రిజల్ట్ సార్. ఎందుకంటే నేను 10 yearsగా నేను చాలా సఫర్ అయినాను సార్. కూర్చోవాలంటూ కూడా ఏదన్నా క్లాత్ పెట్టుకోవాలా, కూర్చోవాలి సార్. నేను కింద కూర్చోవడానికి కూడా చాలా సఫర్ అయినాను. నిజంగా అదొక వండర్ఫుల్ రిజల్ట్ నాకు. అదే విధంగా గొంతు కింద వచ్చి చాలా పెద్ద గడ్డ వచ్చేసింది సార్. ఆ గడ్డను నాకు స్కాన్ చేసుకోలేదు, నేను హాస్పిటల్కి పోలేదు. వెళ్దాం అనేసి అలాగే నెగ్లెక్ట్గా ఉండిపోయినాను సార్. కానీ నేను 3 ప్యాకెట్స్ కంప్లీట్ చేసినాక ఆ గడ్డ పూర్తిగా కరిగిపోయింది సార్. హలో సార్, వినిపిస్తుందా సార్? మేడం వినిపిస్తుంది, చెప్పండి. ఆ గడ్డ అనేది పూర్తిగా కరిగిపోయింది సార్. చిన్న ఒక శనగ్గింజ అంత గడ్డ మాత్రం ఉంది సార్. అది వచ్చి నాకు మంచి రిజల్ట్ వచ్చింది. నేను స్కాన్ చేయలా, ఏం చేయలేదు. ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల నాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్. అది కూడా గడ్డ అనేది తగ్గిపోయింది సార్. తర్వాత నాకు లేడీస్ ప్రాబ్లమ్ సార్. నాకు వచ్చి వైట్ డిశ్చార్జ్ సార్, పెరుగులాగా అయ్యేది. అది వచ్చి ఇన్ఫెక్షన్ అయిపోయి నవ్వులు వచ్చేది, స్మెల్ వచ్చేది సార్. ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినానంటే తిరిగి వాడిని ఒక 10 days టాబ్లెట్లు ఇస్తారు సార్. 10 days టాబ్లెట్లు వాడినాక తర్వాత కూడా మళ్ళీ నాకు సేమ్ సిచ్యువేషన్ వచ్చేది సార్. భరించలేనంత పెయిన్ వచ్చేది సార్. తర్వాత నాకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినాక స్కాన్ మొత్తం తీసినాక వాళ్ళు గర్భసంచిలో ప్రాబ్లం ఉందమ్మా, మీరు తీసేయండి అని చెప్పారు సార్. కానీ నేను చాలా బాధపడినాను. నాకు 3 years అవుతుంది సార్ మ్యారేజ్ అయ్యి కూడా. చాలా బాధపడినాను. సరే ఎట్లయితే ఏమో, నాకు నిజంగా రమేష్ సార్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఎందుకంటే క్యూర్ సెల్ మాకు పరిచయం చేసినాడు. కరెక్ట్గా నాకు 1 ప్యాకెట్ కంప్లీట్ చేసేసినాక ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కూడా లేదు సార్. ఆ నవ్వు కానీ పెరుగులాగా ఇదయ్యేది, అన్ని సమస్యలు నార్మల్కి వచ్చింది. ఆ ప్రాబ్లం ఇప్పటి వరకు కూడా రాలేదు సార్. నిజంగా వండర్ఫుల్ రిజల్ట్ సార్. నాకు ఇంకా మోకాళ్ళ సమస్య ఉంది సార్. నడవలేను, ఒక్క సెకండ్ కూడా కూర్చోలేను. మోకాళ్ళ పైన జీవాన్ని లాగడం, ఎందుకంటే నీరంతా చేరుకుపోయింది సార్. ఏం చేసినా నైట్ నిద్ర ఉండేది లేదు ఆ నొప్పికి. అట్లాంటిది నాకు మోకాళ్ళ సమస్యలు కూడా తగ్గింది సార్. మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం ఉన్నింది, అల్సర్ ఉన్నింది సార్. అన్ని సమస్యలు నార్మల్ అయింది సార్ నాకు. తర్వాత వచ్చి నిద్ర సార్. నాకు 2 అయినా 3 గంటలైనా నిద్ర రా సార్. ఈ క్యూర్ సెల్ వాడడం వల్ల నాకు 9-9:30 కల్లా నిద్ర వస్తుంది సార్. కరెక్ట్గా 6 వరకు నిద్ర లేస్తాను సార్. చాలా వండర్ఫుల్ రిజల్ట్ సార్. నేను ఎంతో మందికి చెప్తున్నాను, ప్రతి ఇంటికి వెళ్ళి క్యూర్ సెల్ వాడండి, ఇది ఒక మనకు సంజీవిని అని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. మేడం సుజాత గారు, అల్సర్ అన్నారు కదా, ఎలాంటి అల్సర్ ఏదైనా చెప్పగలరా? అది వచ్చి కడుపులో పుండైపోయింది సార్. అంటే ఏం తిన్నా కడుపులో మంట సార్. వాటర్ ఎక్కువ తీసుకోవాలా, కారం లేని ఏ వస్తువు తిన్నా కూడా కడుపులో మంట సార్. నాకు ఈ గొంతంతా తిన్నా కూడా మంట వచ్చేస్తుంది సార్. విపరీతమైన బాధ వస్తుంది సార్. అట్లా ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లేదు సార్. చాలా బాగుంది సార్. అంటే ఏదైనా కారం ఉన్న వస్తువులు తింటేనా? అవును సార్, కారం ఉన్న వస్తువు తిన్నా, కారం కూడా ఏమి లేకుండా లైట్గా ఉన్నా కూడా ఒక విపరీతమైన బాధ, మంట సార్ నాకు. ఈ అల్సర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మేడం? నాకు 20 years నుంచి. ఎందుకంటే నేను సాక్షిలో జాబ్ చేసేదాన్ని, నైట్ డ్యూటీ. సరిగా ఫుడ్ తినేది లేదు, నైట్ డ్యూటీ కాబట్టి. మార్నింగ్ టిఫిన్ తిన్ను, ఒకేసారి మధ్యాహ్నం లంచ్ చేసేదాన్ని. అట్లా 20 yearsగా అదే విధంగా ఉండడం వల్ల నాకు అల్సర్ లాగా అయిపోయి తినలేను. తిన్నా కూడా తేపులు వచ్చేది. అంత అన్నం తిన్నా సార్ కడుపు నిండా ఉన్నట్లు ఉంటుంది సార్. ఇప్పుడు చాలా బాగుంది సార్. ఎంతైనా అన్నం తింటున్నా బాగా జీర్ణం అవుతుంది. మంట కానీ అలాంటివి ఏమి లేదు సార్ నాకు. ఇప్పుడు చాలా వరకు క్యూర్ అయింది సార్. మేడం ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని డేస్ నుంచి మన క్యూర్ సెల్ వాడుతున్నారు? నేను 3 ప్యాకెట్స్ కంప్లీట్ చేశాను సార్. అంటే 2 months అయింది సార్. ఓకే 2 months లో నాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఎస్ మేడం. వీలైతే ఇలాగ ఒక చక్కటి రిజల్ట్ వచ్చినప్పుడు మీ దగ్గర ఏమైనా కొన్ని టెస్ట్ రిజల్ట్ ఏమైనా ఉంటే టెస్ట్ రిజల్ట్ కానీ, లేదా మీరు డైరెక్ట్ గా చెప్తూ ఉన్న రిజల్ట్ కానీ
ఉంటే ఒక 2 minutes వీడియో చేసి పెట్టండి మేడం, చాలా మందికి ఉపయోగపడతాయి. ఎందుకంటే అల్సర్ మీద చాలా మంది ఇలాగ ఆరాట పడుతున్నారు వీడియోస్ కోసము. మీకు వీలవుతే అట్లా చెప్పండి. మీరు చెప్పిన మొలలు కానీ ఫిస్టులా కానీ అన్ని కూడా మీకు తగ్గాయి అన్నది నిజంగా మాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ అండి. నెక్స్ట్ సార్ ఎం బాబురావు గారు. బాబురావు సార్. Yes, sir. ఎస్ సార్, ఎస్ సార్. Baburao from Nandal. Sir, first I want to thank my God whom I serve since years, and second New Year, and third QCell, and line processor. He's the only legendary leader who brought this product from Singapore to South India. I special thank to T. Rajsekhar sir who introduced this product to me. Yes, sir. నేను గత 15 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నా. బెంగళూరులో ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్ ఉంది వైట్ ఫీల్డ్లో. నా తల ప్రాబ్లంకి జబ్బుకి అక్కడికి వెళ్ళాను. 2 సార్లు 2 గంటల వ్యవధిలో 2 సార్లు MRI స్కాన్ చేసి నాకు న్యూరోడ్రాల్ ఇంజెక్షన్స్ ఎక్కించి ఎల్పి చేసి మెడికేషన్ చేసి పంపారు. అయితే నాకు ఆ సమస్య పోలేదు కదా. నన్ను వచ్చేటప్పుడు అన్నారు మీరు తలస్నానం చేయొద్దు అన్నాడు. ఎట్లా సార్ అన్నారు. అంతేనండి మీ సమస్య అన్నాడు. సమస్య చెప్పకుండా మాట అన్నారు. హాస్పిటల్ రివీల్ చేయకూడదు సార్. నమ్మండి, అప్పటి నుంచి నా సమస్య అలాగే ఉంది. ఎల్పి చేశారు కాబట్టి నా బ్యాక్ పెయిన్ విపరీతంగా వచ్చేసింది. తర్వాత ఒక 10 years నుంచి ఆర్థరైటిస్ రొమటైటిస్ వచ్చేసాయి. తర్వాత వచ్చేసి ఇంకా షుగర్ వచ్చేసిందండి. ఈ విధంగా బాధపడుతున్న క్రమంలో రాజశేఖర్ సార్ గారు రాజంపేట నుంచి నాకు కాల్ చేశారు. సార్ మీ ఆరోగ్యం ఎలా ఉందని. నా సమస్య అంతా చెప్పుకున్నా. ఇది సార్ నా సమస్య ఇలా ఉంది. ఏమైనా మెడిసిన్ వాడుతున్నాయంటే కొంతకాలం వాడాను, ఇక నా మీద నాకు మెడిసిన్ మీద నమ్మకం లేదండి. సిఎంసి కూడా వెళ్ళాను. అక్కడ కూడా బ్లడ్ టెస్ట్ చేసి జస్ట్ ఒక సింపుల్గా పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చారు. బాధేసింది, ఇంటికి వచ్చాను. నాకు విరక్తి వచ్చింది, ఏం వాడడం లేదని. సార్ నా మాట వినండి, మీరేమనుకోకపోతే ఏ మెడిసిన్ కాదు దివ్యౌషధం వాడతారన్నాడు. నేను అడిగాను దీంట్లో స్టెరాయిడ్స్ ఉన్నాయా, లేకపోతే కెమికల్ అడల్టరేషన్ ఏమైనా జరిగిందా, లేకపోతే ఆల్కహాల్ ఏమన్నా ఉందా. మీరు అడిగిన ఏం లేవు సార్, న్యాచురల్ స్టెమ్ బేస్డ్ ఫైటో సెల్ టెక్నాలజీ అని చెప్పేస్తున్నాడు. ఓకే, నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి తీసుకున్నాను, వాడానండి. నమ్మండి, ఇన్ని సమస్యలకు కూడా ఇంకా లోపల ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. అలాంటి సమస్యలకు అద్భుతమైన పరిష్కారం దొరికిందండి క్యూర్సెల్ ద్వారా. ఆ తర్వాత నా భార్య కూడా, ఆమెకు మల్టిపుల్ డిసార్డర్స్, ఆమెకు చర్మ వ్యాధి, కడప తిప్పాను, కన్నులు తిప్పాను, అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్ అన్నీ పని, ఎక్కడ రిజల్ట్ రాలేదు. గైనిక్ సమస్య, షుగర్, ఆర్థరైటిస్, రొమటైటిస్, పరిష్కారం లేదు. ఇద్దరం వాడామండి, అద్భుతం అద్భుతం. ఇద్దరికి కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత మా అత్తగారు, ఆమె సిఎంసి వేలూరు రెగ్యులర్ పేషెంట్, 76 years ఉంటాయి. ఆమెకు మల్టిపుల్ డిసార్డర్స్, కానీ అసలు ఆమె సమస్య భయంకరం. నిద్రలేమి, తిండి తిందు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, రూమటైట్, ఆర్థరైటిస్, న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి ఆ ప్రాబ్లం, నిద్రలేమి. సో ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే మా భార్య తీసుకెళ్ళి అమ్మా ఇది వాడు అన్నది. ఆమె ఫస్ట్ అనుమానించింది, పర్లేదమ్మా వాడు అంటే వాడిని. మా మామగారికి 15 years బిఫోర్, ఆయనకు 81 years, 15 years బిఫోర్ ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిపోయింది. ఆయనకు కూడా రకరకాల సమస్యలు వాడుతున్నాడు. ఆయన అంటాడు ఆయనకు స్టంట్, అప్పుడు స్టంట్ లేవు కాబట్టి ఆ కాళ్ళు నరాలు తీసేస్తారు కాబట్టి విపరీతమైన నొప్పి. 2 రోజులు వాడాడండి. 1 kilometer నడిచాడు. ఇంటికి వచ్చి అన్నాడు ఏముండే అమ్మాయింది అంటే, ఏం లేవు నాన్న, న్యాచురల్ అని చెప్పి. నా చెల్లెలు కడపలో ఉంటుంది, ఆమె తిరుపతికి వెళ్ళి ప్రతి 3 నెలలకు ఒకసారి 10,000 రూపాయలు మాత్రలు తెచ్చుకుని వాడాలి. అది ఆమె కండిషన్.
మా భార్య చెప్పింది వాడమంటే ఆమె కొంచెం ఫస్ట్ హేళన చేసింది. తర్వాత పర్లేదు వాడమంటే వాడింది. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ కూడా వాడడం లేదు. ఇదండి క్యూర్సెల్ అనేటువంటిది అద్భుతం. ఏ రూపంలో కూడా మనం వివరించలేం. అలాంటి మందును కాదు నేను అనలేను మాట. ఇలాంటి అద్భుతమైనటువంటి సంజీవిని ఈ సౌత్ ఇండియాకు పరిచయం చేసినటువంటి లైన్ సార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ జూమ్ నిర్వహిస్తున్న మీకు అందరికి కూడా థ్యాంక్స్. స్పెషల్ థ్యాంక్స్ టు రాజశేఖర్ సార్ బికాస్ ఇఫ్ వి డిడ్ నాట్ ఇంట్రొడ్యూస్ దట్ ప్రోడక్ట్ ఐ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కాబట్టి నేను ఎలా చెప్పాలనుకున్నా నాకు అర్థం కావట్లేదు. నాకే కాదు చాలా మందికి పరిష్కారం వచ్చింది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ప్రోడక్ట్ని నా దేశ ప్రజలందరికీ పరిచయం చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. చాలా మంది చెప్తున్నాండి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఏం చేయను. ఒక ఆయన అంటాడు నీ శరీరం మీద నువ్వు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నీ శరీరం మీద నీ పట్టు కోల్పోతా అంటాడు. ఇంకొక ఆయన అంటాడు లీడర్ అంటే జాన్ సి మ్యాక్స్వెల్ ఆయన అంటాడు లీడర్ అంటే జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంటాడు. నిజంగా లైన్ ప్రసాద్ సార్ గారు ఇన్ఫ్లుయెన్షియల్, జెన్యూన్, ట్రూ అండ్ లవబుల్ లీడర్. హీ ఈస్ వన్ అండ్ ఓన్ లీడర్ హూ మేక్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్ రియలీ వండర్ఫుల్ రిజల్ట్. అత్తగారికి అన్నారు ఆవిడ ఏజ్ చెప్పినంటే బాగుండేదేమో సార్. అంటే అంత ఏజ్ లో ఆవిడకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఇది తీశారు కాబట్టి చాలా చక్కగా చెప్పున్నారు సార్. మీరు మీ రిజల్ట్ ని మీ ఆనందం మాకు అర్థమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ. శివగంగాల గారు. ఓకే మేడం శారద. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ అది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం సార్. చెప్పండి సార్. నేను గత 3 months నుంచి వాడుతున్నా సార్ నేను క్యూర్సెల్. వేరే మన ప్రతాపసేన సార్ అని వరంగల్ సార్ పరిచయం చేసింది సార్. నాకు బ్యాక్ పెయిన్ ఒక 15 years నుంచి బ్యాక్ పెయిన్ ఉంది సార్. నాకు సార్ నేను వాడిన ఫస్ట్ day 1 రోజే నాకు రిజల్ట్ రావడం జరిగింది సార్. 15 years నుంచి ఉన్న పెద్ద చెట్టు మించి కింద పడ్డా సార్ నేను. అప్పటి నుంచి బ్యాక్ పెయిన్ ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు సార్. day 1 నుంచే నాకు రిజల్ట్ రావడం జరిగింది సార్. నాకు ఇంతకుముందు నా ఫేస్ మీద ఘోరంగా మచ్చలు ఉండేది సార్. నాకు అసలు మామూలుగా ఉండకపోయేది. అసలు నా ఫేస్ ని అద్దంలో చూసుకోవాలంటేనే అసలు నాకు బాగా బాధ అనిపించేది సార్. అసలు ఇట్లా గడ్డలు అయ్యి మొత్తం ఇట్లా చించితే చీమ వెళ్ళేది సార్ నా ఫేస్ మీద మచ్చలు. అవన్నీ తగ్గిపోయినాయి సార్. చెవు ప్రాబ్లం ఉండే నాకు, ఈ ఫేస్ ప్రాబ్లం ఉండే నాకు, ఐ ప్రాబ్లమ్స్ కూడా ఉండే సార్. అవన్నీ తగ్గిపోయినాయి సార్. అప్పటి నుండి నేను చాలా ఇవ్వడం జరిగింది సార్. ఒక వ్యక్తికి నేను మేర ప్రాబ్లం ఉంటే ఒక వ్యక్తికి ఇచ్చిన సార్ నేను. గత 10 సంవత్సరాల నుంచి ఆయన బ్లడ్ ఎక్కించుకుంటాడు సార్. ఆయనకు ఒక 1 month వాడింది సార్. 1 month వాడిన తర్వాత ఆయనకు ఆటోమేటిక్గా బ్లడ్ ఇంక్రీజ్ అయింది సార్. ఆయనకు చాలా మందికి ఇచ్చిన సార్ నేను. వేరే ఈ వెరికోస్ ప్రాబ్లమ్స్ కానీ, యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ కానీ వీళ్ళందరికీ కూడా రిజల్ట్ తీసుకుంటున్నా సార్. మీకు మా అప్లైనర్కి పంపిస్తా సార్ నేను. ఇవన్నీ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, మీకు అవి ఇది వరకు ఉన్న మీ ముఖంకి సంబంధించిన ఫొటోస్ ఏవైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నాయి, పంపిస్తా సార్ నేను. వేరే దిక్కు మళ్ళా వేరే సైడ్ వచ్చేది సార్. ఇట్లా ఫేస్ మీద మొత్తం చీమ వచ్చేది సార్ ఫేస్ మీద మొత్తం. అదండి, అలాంటి ఫొటోస్ కానీ అవి ఏదైనా ఉంటే దాని కంపారిజన్ చేస్తున్నట్టుగా అదొకటి ఇదొకటి పెట్టండి. మీ ఎవరైతే అప్లైన్ ఉన్నారో ఏ ఊరు నుంచి అన్నారు సార్? వరంగల్ జిల్లా నర్సంపేట మండల్ సార్. అదే మీకు ఎవరైతే అప్లైన్ ఉన్నారో ఈ ప్రతాప్ గారు వాళ్ళ పైన వాళ్ళకి చూడండి సార్. అన్ని పంపించగలిగితే వాళ్ళు దాన్ని చూసి మీ బిఫోర్ కి ఇప్పటికి ఏం మారిందో అవన్నీ చెప్పగలిగితే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్. అట్లాగే ఎవరికో బ్లడ్ చేంజ్ చేసుకుంటూ ఉన్నారన్నారు వాళ్ళని కూడా 25 days ఒకసారి బ్లడ్ చేంజ్ చేసుకునే సార్. బ్లడ్ ఎక్కించుకోవాలి ఆయన ప్రతిసారి. 25 days ఒకసారి ఆయనకు బిలో 6 grams ఉంటుంది సార్.
1 మంత్ వాడిన తర్వాత మనకు 7 grams అయింది సార్ అది. సార్ ఇంత పెద్ద మా రిజల్ట్ ని మీరు ఒక చిన్న లైన్ లో చెప్పేశారు. అది ఎంత పెద్ద ఇది అంటే అది ఆ బ్లడ్ ని తీసుకోవడం అన్నది ఎవ్రీ మంత్ ఉన్నది అట్లాంటిది ఇప్పుడు మన దగ్గర మనకి ఆల్రెడీ ఇంక్రీజ్ అవుతుంది అంటే చాలా పెద్ద రిజల్ట్ సార్. వీలైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న వీడియో వాళ్ళతోనే పర్సనల్ గా మాట్లాడుతూ ఒకసారి చేయండి, చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు నిజంగా చాలా చక్కటి రిజల్ట్ చెప్పారు, కాకపోతే సింగిల్ వర్డ్ లో సింగిల్ లైన్ లో చెప్పేశారు. ఏ శారదా సైదం మేడం గారు. సార్ నమస్కారం సార్. ఎస్ సార్, నమస్తే సార్, చెప్పండి సార్. నా పేరు భీమరావు సార్, శారద వాళ్ళ సార్ని సార్. నా కానిస్టేబుల్ డ్యూటీ సార్ నాది, కడెం మండల్, ఆదిలాబాద్ జిల్లా సార్ మాది. ఎక్కడ సార్? ఆదిలాబాద్ డిస్టిక్ సార్, కడెం మండల్ సార్. ఓకే సార్, భీమరావు గారు చెప్పండి సార్. ఇది నాకు ఒక యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ అయితే మన కాలుకు దెబ్బలింది సార్. దెబ్బలు అది ఎప్పుడు కూడా డ్యూటీ చేసేటప్పుడు రోడ్డు మీద వెహికల్ చెకింగ్ అప్పటికి ఆ కాలు విపరీతంగా నొప్పి వచ్చేది సార్. మా బావగారు ఇచ్చారు సార్ ఇది క్యూర్సెల్. యూజ్ చేసిన కాడ నుంచి వెళ్ళి నా కాలు అనేది చాలా నయమైపోయింది. ఇప్పటి వరకు నొప్పి ఏం లేదు సార్. ఇక డిపార్ట్మెంట్ కాబట్టి వేర్లకు ఏం చెప్పలేకపోతున్నాను సార్. నెక్స్ట్ టైం తప్పకుండా అందరికీ, నా ఫ్యామిలీ మెంబర్కి అందరికి ఇచ్చేసాను సార్. ఆల్మోస్ట్ అందరు యూజ్ చేస్తారు. ఒక థైరాయిడ్ ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ లేడీస్ కూడా ఇవ్వడం జరిగింది సార్ మా ఫ్యామిలీలో. సార్ చాలా నైస్. నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యి మాట్లాడగలుగుతా సార్. కొద్దిగా నా కళ్ళకు కూడా వాటర్ వచ్చేది సార్. అక్కడ మన వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు వాటర్ వచ్చేది డస్ట్ వల్ల, అది కూడా నయమైపోయింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి వీలైతే ఒక చిన్న వీడియో చేసి పంపించండి, అందరికి ఉపయోగపడుతుంది అది. థ్యాంక్ యూ. వినయ్ పారుపల్లి గారు, ఇది ఇలా నాకు తెలిసి ఇవరిది చివరిదండి ఇది. చెప్పండి సార్. ఎస్ సార్, వినయ్ గారు చెప్పండి. సార్ నా పేరు వినయ్, మా సిద్దిపేట జిల్లా మద్దూరు మండల్, ఒల్లంపట్ల డిస్ట్రిక్ట్, ఒల్లంపట్ల సార్ ఊరు. చెప్పండి సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పండి. కొంచెం దూరం పెట్టుకొని చెప్పండి, మీకు కనిపిస్తలేదు మాకు. అయితే మా అబ్బాయికి వినయ్ బ్లడ్ క్లాట్ అయ్యి వాపు వచ్చింది. ఒక 4 సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బంది పడ్డాం. హాస్పిటల్లో పంట తిరిగినాం. పుండులాగా అయ్యి మంటలు, పోట్లు తయారైనవి. అయితే ఒక 3 సంవత్సరాల నుంచి హాస్పిటల్ తిరిగినాం, ఎట్లా తగ్గలేదు సార్. వెంకటరెడ్డి సార్ పరిచయం అయ్యి మాకు ఇది క్యూర్సెల్ ఇచ్చినాకనే ఒక 1 వీక్లోనే పుండు మానింది, మంట తగ్గింది. మంట తగ్గినాకనే ఇక మా బాబు క్యూర్ అయ్యిండు సార్. మాకు చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే మాకు ఇదే ఒక సంజీవన్ లెక్క పనిచేసింది. మేము హాస్పిటల్ తిరిగి డబ్బంతా వృధా చేసుకున్నాం. పిడ్స్ వచ్చేది సార్, మా బాగా పిడ్స్ లాగా వచ్చేది. ఇక మేము హాస్పిటల్లో పెట్టి కనీసం ఒక ప్యాకెట్ తీసుకుందామన్నా కానీ డబ్బులు లేని పరిస్థితి వచ్చింది సార్. ఇప్పుడు అబ్బాయికి ఇప్పుడు నయమైంది, పిడ్స్ తగ్గింది, మందులు కూడా కొంచెం తగ్గించిండు సారు. డాక్టర్కు చూపెడితే మంచిదే వాడుతాండ్రమ్మా, ఇది మందులు కూడా కొంచెం తగ్గిస్తుంది అని తగ్గించిండు. ఇప్పుడు మంచిగా ఉన్నాడు బాబు. అప్పటి నుండి ఇక మేము ప్యాకెట్ వేసుకున్న కాడి నుండి పిడ్స్ వస్తలేదు, మంచిగా నిమ్మలంగా ఉన్నాడు. మంట తగ్గింది, పుండు మానింది. ఇక మాకు వెంకటరెడ్డి సార్ పరిచయం చేసిండు, ప్రోడక్ట్ ఇచ్చిండు సారు. వెంకటరెడ్డి అన్ననే మమ్మల్ని కాపాడిండు. మా కొడుకుకు మస్తు ఇబ్బంది పడ్డాం. బాబున్నాడు అక్కడ, చూడొచ్చా మేము? చూడవచ్చు సార్, అది కాలు కూడా చూపిస్తుండు సార్, చూడండి సార్. ఎస్ అండి. లాస్ట్ టైం కూడా ఒకసారి మాట్లాడినట్లు మీరు. మాట్లాడినాం సార్. అవునవును. అయితే నేనేమంటాను, ఒక చిన్న వీడియో చేసి పెట్టండి అని అప్పుడు కూడా చెప్పినట్టున్నాను. వీలైతే
అవును సార్. ఇది ఎందుకంటే బయట కనిపించేది కదా, మాకు చాలా మంది నమ్మకం అయిపోయింది. ఇంత పుండు 3 సంవత్సరాల నుంచి వీళ్ళు తిరగని హాస్పిటల్ లేదు, మొక్కని దేవుడు లేడు, ఇంత మంచిగా మారింది అని చాలా మంది కూడా ముందుకొస్తారు సార్ తీసుకోవడానికి. కాకపోతే మాకే ప్యాకెట్లు వాడదామంటే ఇప్పుడు ఏం చేతిలో డబ్బు లేదు, టైం అయిపోయింది, అన్ని హాస్పిటల్లో ఫండ్ అయిపోయినాయి. ఇక మా ఆయనకు కూడా షుగర్కు ఇప్పుడు 5 days నుంచి వాడతాండు. కొంచెం ఇప్పుడు నయమైంది. రోజు పొద్దున సాయంత్రం వేస్తాను కానీ ప్యాకెట్లే లేవు సార్. మీరు ఆ వీడియోని మీరు చూస్తూ మాట్లాడాలమ్మా. మీరు కొంచెం కిందకి పెట్టి మాట్లాడితే మీరు కనిపిస్తారు. అట్లాగా సరే సార్. ఓకేనమ్మా. ఓకే. కాల్ చూసిండు సార్. సార్ ఇప్పుడు మా ఆయన కూడా వాడతాండు షుగర్కు. ఆయన కూడా కొంచెం సీరియస్ గానే ఉంది, షుగర్ ఎక్కువ ఉంది, కాలు మంటలు, తిమ్మిర్లు అన్ని మొత్తం మానేసి ప్యాకెట్ వాడతాండు. 5 days నుంచి వాడతాండు. ఇక ఇద్దరికి ప్యాకెట్లు కావాలంటేనే లేకుండా అయింది సార్. అవుతుందమ్మా. మీరు ఈ బిజినెస్ ప్లాన్ బాగా చక్కగా వినండి. మీరు దాన్ని ఎట్లా చేసుకోవాలో సార్ వాళ్ళు చెప్పిస్తారు మీకు. అందరికి మీరు వాడే అవకాశం ఉంటుంది. నువ్వే చాలా చక్కటి రిజల్ట్ చెప్పారు. మాకైతే చాలా సంతోషంగా ఉన్నాం సార్. నేనైతే ఇంత నవ్వుకుంటా కూడా ఎప్పుడు లేను. వెంకటరెడ్డి అన్న వచ్చే వరకు, ఆ సార్ వచ్చే వరకు మస్తు ఏడుచుకుంటానే ఉన్నాం మేము. ఇక 3 సంవత్సరాల నుంచి బాబుకి ఇంత పెద్ద బాబా ఇంత మంటలు ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేదు సార్ బాబుకు. మంట అని కొడుకు ఏడ్చుకుంటూనే ఉండేది. మేము ఇక అసలు ఎట్లా బతికినామో మాకు అర్థం కాలేదు. మాకు ఇది వచ్చినాకనే, క్యూర్సెల్ వచ్చినాకనే మాకు మా జీవితంలో వెలుగు వచ్చింది సార్. కొంచెం సంతోషంగా ఉంటాను, మంట తగ్గింది, వాపు తగ్గింది, కొంచెం నిమ్మలంగా ఉంటాడు సార్. ఏ ఊరు అన్నారు మేడం? ఊరు పేరు వల్లంపేట ఏదో చెప్పారు. వల్లంపట్ల సార్, సిద్దిపేట జిల్లా. వల్లంపట్ల. అవును సార్. సిద్దిపేట. ఓకేనమ్మా. సరే సార్. ఇప్పుడు వినయ్కే అది మంచిగా వాడదాం, పొద్దున సాయంత్రం వేద్దాం అని అంటేనే ప్యాకెట్లకు ఇబ్బంది అవుతుంది. మా ఆయన కూడా వాడతాండి షుగర్కు. ఓకే మేడం. ఓకే, చాలా చక్కటి రిజల్ట్ అందించారు. ఓకే అండి. మరి ఈ రోజు మనకి ఆల్రెడీ టైం అయిపోయింది. మరి ఇంకా చాలా మంది హ్యాండ్ రైస్ లో ఉన్నారు. ఏం కాదండి, మీ అందరికీ కూడా మరొకసారి నెక్స్ట్ వీక్ లో మంచి అవకాశం వస్తుంది. ఎనివే అండి, మరి ఈ రోజు మనకి చివరంకానికి వచ్చేటప్పటికి మనకి ఇప్పటిదాకా 16 మంది చెప్పున్నారు, దాంట్లో ఒకరు తప్ప. ఇంతమందిలో కూడా మనకి మన సీనియర్ లీడర్ ఎవరైతే ఉంటారో, మనకి ఎక్స్పర్ట్స్ అండి, మన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో మనకు ఒక జడ్జిగా వ్యవహరిస్తారు కదా, మీ అందరికి తెలిసిన విషయం అది. మనకు అలా ఈ రోజు ఈ టెస్టిమోనియల్స్ అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ మనకి ఒక జడ్జిగా వ్యవహరించి మనందరికీ మన హెల్త్ గురు అండి, మన హెల్త్ గురు, మనకి సీనియర్ మోస్ట్ మనందరికీ కూడా ఈ క్యూర్ సెల్ ని క్లాసుల రూపంలో చెప్పి ఇదంతా మనకి అందించిన అవర్ గ్రేట్ లీడర్ SGS బాబా సార్ ఈ రోజు మనకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. బాబా సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నా వాయిస్ వినపడుతుంది కదా? ఎస్ సార్, క్లియర్ సార్. ఈ సెషన్ కి అటెండ్ అవుతున్న వాళ్ళందరికీ, ప్లస్ ఈ సెషన్ లో అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా, తమకు వచ్చినటువంటి రిజల్ట్స్ ని షేర్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. వన్స్ అగైన్ ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే సార్, ఒక ఇంట్లో ఎవరికైనా సరే ఆరోగ్యం పాడైంది అని అంటే, ఇంట్లో ఎవరికైనా సరే ఆ ఇబ్బంది ఉంది అని అంటే, ఆ ఇంటిల్లిపాదికి ఆ సఫరింగ్ ఉంటుంది. ఆ సఫరింగ్ అన్నది ఎలా ఉంటుంది అని అన్నది అది అనుభవిక విద్య అనమాట. అది అనుభవిస్తేనే తెలుస్తుంది తప్ప మిగతా ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. అటువంటి పరిస్థితుల్లో నుంచి మన క్యూర్ సెల్ ఏదైతే ఉందో, ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో, ఆ రిజల్ట్ ని ఎంత సంతోషంగా ఇక్కడ చెప్పడం అని అన్నది నిజంగా ఇటువంటి ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నందుకు, ఇలా ఇటువంటి ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసేటటువంటి అవకాశం మనకు వచ్చినందుకు, ఈ అవకాశం మనకి ఇచ్చినందుకు నిజంగా ప్రసాద్ గారికి ప్లస్ దేవుడికి ఇద్దరికి కూడా థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం అండి. ఈ రోజు చెప్పినటువంటి ఈ రిజల్ట్స్ అన్నిట్లోనూ దాదాపు ఒక 5-6 ఉన్నాయండి మంచివి. అలా అని చెప్పేసి మిగతా వాళ్ళకి అది లేదా అని అంటే అది కాదండి. ఇది ఓన్లీ సెలక్షన్ పార్ట్ అంతే, అంతకు మించి ఏం లేదు. ఐ అప్రిషియేట్ ఎవ్రీబడి హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ సెషన్ అనమాట. ఈ రోజున చెప్పిన వాళ్ళల్లో సార్ చాలా మంది థైరాయిడ్ల గురించి చెప్పారు. థైరాయిడ్ లో మంచి రిజల్ట్ వస్తుంది అనేటటువంటిది ఇది చెప్పారు. ఆ తర్వాత ఎసిడిక్ ప్రాబ్లమ్స్ లో చెప్పారు. ఆ తర్వాత బ్యాక్ పెయిన్ గురించి చెప్పారు. ఓకేనా.
ఈ రకంగా చూసుకుంటే సార్ మనం కొంచెం కొత్తవి ఏదన్నా వస్తే కొత్త అవి తర్వాత సాలిడ్ ప్రూఫ్లతో వస్తే సాలిడ్ రీజన్తో వస్తే ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే సెల్ఫ్ గా చెప్తే అంటే తన మీద వచ్చినటువంటి రిజల్ట్ తన మీటింగ్ లో ఏంటి తన ఏమంటారు దాన్ని టీమ్ మెంబర్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ కాకుండా ఫస్ట్ తన మీద వచ్చినటువంటి రిజల్ట్ ని ఎవరైతే షేర్ చేశారో ఈ రకంగా కొన్ని కొన్ని పారామీటర్స్ ని తీసుకొని ఈ సెలక్షన్ అన్నది చేయటం అన్నది జరిగింది సార్. అందులో నా మొదటిది వచ్చేసేసి అనిత గారండి. ఇది ఫస్ట్ ఇవాళ స్టార్ట్ చేసింది ఫస్ట్ బ్యాక్ పెయిన్ తో తనకి చెస్ట్ పెయిన్ రావటం అని అన్నది తను చేసేటటువంటి టైలరింగ్ ఏదైతే ఉందో ఆ టైలరింగ్ అది చేయక తప్పని పరిస్థితి ప్లస్ అది చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి ఈ ప్రాబ్లము ఇది చెప్తూ తను ఒక చిన్న మాట చెప్పారండి. అదేంటి అని అంటే మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి మన క్యూర్సెల్ వెళ్ళి పనిచేస్తుంది అని చెప్పేసి నిజంగా తను ఎలా చెప్పారో నాకైతే తెలియదు కానీ అది నిజం కూడా. ఎందుకనంటే ఇది నేను లాస్ట్ సెషన్స్ లో ఒక చోట నేను చెప్పడం జరిగింది. మన బాడీలోనండి స్ట్రోమల్ డిరైవ్డ్ ఫ్యాక్టర్ SDF1 అంటారండి దాన్ని. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అది రిలీజ్ అవుతుందండి. అది ఎక్కడైతే రిలీజ్ అయిందో అక్కడికి మన ప్రోడక్ట్ అని అన్నది వెళ్ళటం జరుగుతుంది. మన బ్లడ్ లో 70% ఫ్లూయిడ్సే ఉంటాయండి. అందులో బ్లడ్ అంతా కూడా రన్ అవుతూనే ఉంటుంది. రన్ అవుతున్నప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉందో మన బాడీకి ఎలా తెలుస్తుంది అని అంటే ఆ SDF1 అనేటటువంటి ఆ ఫ్యాక్టర్ వల్లే తెలుస్తుంది. అక్కడికి మన ప్రోడక్ట్ వెళ్ళి పనిచేయటం అని అన్నది జరుగుతుంది. కాబట్టి డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళటం అడ్మినిస్ట్రేషన్ వల్ల ఆ తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ గా సైట్ ఆఫ్ దిస్ ఇన్ఫెక్షన్ దగ్గర కావచ్చు లేకపోతే ప్రాబ్లం దగ్గరికి కావచ్చు వెళ్ళటానికి కారణం ఈ SDF అండి. ఓకేనా? ఆ విషయాన్ని చాలా సింపుల్ గా చెప్పారు. అందుకని అది ఒకటి చెప్దామని చెప్పి అనుకున్నా నేను. ఓకేనా? ఆ తర్వాత కామాక్షి గారు నెల్లూరు ఈ పెరిఫెరల్ న్యూరోపతి అని అండి. పెరిఫెరల్ న్యూరోపతి అంటే నథింగ్ బట్ అంటే బ్రెయిన్ కి తప్ప మిగతా పార్ట్లో ఉండేటటువంటి నరాలకు వచ్చేటటువంటి దాన్ని పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. ఈ పెరిఫెరల్ న్యూరోపతిలో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా సివియర్ గా ఉంటాయండి. అందులో నుంచి తనకి రిలీఫ్ వచ్చింది అని చెప్పి చెప్పడం అని అన్నది అది కూడా ఒక సిగ్నిఫికెంట్ రిజల్ట్ అండి ఫర్ అవర్ క్యూర్ సెల్. ఆ తర్వాత భాను వెంకన్న గారు అండి. ఈ భాను వెంకన్న గారిది ఏదైతే ఉందో అది కంతి రావటం దగ్గర నుంచి తీసుకొని థైరాయిడ్ దగ్గర నుంచి తీసుకొని ఆ తర్వాత హెయిర్ ఆ తర్వాత ఏంటి మొహం మీద స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తను చూపించి అన్నిటికంటే ఎక్కువగా ఎప్పుడైతే వెంట్రుకలు వచ్చినాయి అని చెప్పి చెప్పేటటువంటి ఆయన ఫీలింగ్ ఆయన యొక్క ఇది వీడియో చూస్తూ ఉంటే ఆయన ఎంత సంతోషంగా ఉన్నారు అని అన్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. వెంట్రుకలు వచ్చినప్పుడు ఆయన అంత ఫీల్ అయింది దానికి. రియల్లీ గుడ్ ఇండికేషన్ అండి, గుడ్ రిజల్ట్ అనమాట అది ఫర్ దిస్ థింగ్. ఆ తర్వాత రజిత గారండి. రజిత గారు ఎప్పుడైతే మీకు ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా స్పెక్టికల్స్ వాడాలి అని చెప్పిన తర్వాత కూడా మీరు అది వాడాల్సినటువంటి అవసరం లేకుండా ఉండటం అని అన్నది కళ్ళకి మీకు జరిగినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో ఆ కళ్ళకి అది జరగకుండా అవసరం లేకుండా ఉండటం అని అన్నది నిజంగా ఒక మంచి రిజల్ట్ గా నేను ఆలోచిస్తున్నాను, నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత మీకు గ్యాస్ కాన్స్టిపేషన్ రెండు కూడా తగ్గినాయి అని అన్నది ఇది జనరల్ గా ఇది ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడానండి. ఈ కాన్స్టిపేషన్ అన్న ఒకటి ఈ రెండు కంపల్సరీ దాని మీద మన ప్రోడక్ట్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది సాలిడ్ గా ఉంటుందండి. మేజర్ గా నేను మీ దగ్గర తీసుకుంటుంది ఏంటి అని అంటే కళ్ళకి జరిగినటువంటి ఆపరేషన్ పొర ఏదైతే ఉందో అది తీసేసిన తర్వాత కూడా మీకు కళ్ళజోడు వాడాల్సిన అవసరం లేకుండా చేయటం అన్నది ఒక క్యూర్సెల్ యొక్క నిజమైనటువంటి రిజల్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత సార్ వెంకన్న గారు కొలెస్ట్రాల్ అని అన్నది చాలా 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 ఇప్పుడు ఈ రోజుని చూస్తే సార్ మనకి ఏదో చెప్తారు కదా హీమోగ్లోబిన్ అని అన్నది తక్కువగా ఉండటం, దీన్ని ఎనీమియా అంటారు. ఈ ఎనీమియా అని అన్నది దాదాపు 95% పీపుల్కి ఉంటుందండి. అదే విధంగా కొలెస్ట్రాల్ ది కూడా దాదాపు 95% పీపుల్కి ఉంటుందండి. ట్రైగ్లిజరైడ్స్ అని అన్నది, కొలెస్ట్రాల్ అని అన్నది, ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లం అని అన్నది, ఇంబ్యాలెన్సెస్ ఇన్ HDL VDL అని అన్నది, ఇవి మూడు కూడా దాదాపు 95% పీపుల్ ఉంటుందండి. దీనికి పీపుల్ లావుగా ఉండాలి, స్టౌట్ గా ఉండాలి, లేకపోతే ఒబిసిటీతో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది అని అన్నది ఏమీ లేదు. ట్రైగ్లిజరైడ్స్ ఈజ్ నథింగ్ బట్ మన బ్లడ్ లో ఫ్లో అయ్యేటటువంటి ఫ్యాట్ ఎలిమెంట్స్ అనమాట అవి. ఓకేనా? వీటి వల్ల మనకి హార్ట్ అటాక్లు వచ్చేటటువంటిది, ఎథెరోస్క్లెరోసిస్ లాంటి ఇదేంటి రక్తనాళికలు పూడుకుపోవటం అంటారు కదా, అది ఎన్ని జరుగుతాయి అనమాట. దానికోసం టాబ్లెట్లు వాడే వాళ్ళకి
ఎంత నీరసం ఉంటుందంటే సార్, ఎందుకంటే అది CoQ10 అనేటటువంటి దాన్ని చంపేస్తాయి ఈ రోజు స్టాటిన్ అనేటటువంటి వాటివి. దానికి ఆ ఎనర్జీ అని అన్నది ఉండదు. ఇవన్నీ మీరు చెప్తున్నారు అని అంటే అది వాడేటప్పుడు మీకు జరుగుతున్నటువంటి విషయాలు, ఆ తర్వాత దీంతో పాటు మీకు వచ్చినటువంటి సబ్సిక్వెంట్ ఇవన్నీ మీరు చెప్తున్నారు అని అంటే ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా జరిగేటటువంటివి. అవన్నీ కూడా మీరు నిజంగా వాడిన దానికి ప్లస్ వాడుతున్నప్పుడు వచ్చేటటువంటి ఇష్యూస్ కి, ఆ తర్వాత వాటన్నిటిని మీరు ఈ క్యూర్ సెల్ తో తగ్గించుకున్నటువంటి దీనికి ఇవన్నిటికీ కూడానండి, దానికి అది టెస్టిమోనియల్, క్యూర్ సెల్ కి మీకు వచ్చినటువంటి రిజల్ట్ టెస్టిమోనియల్ అనమాట. హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా మీరు చెప్పినటువంటి రిజల్ట్, మీరు చూపించినటువంటి రిపోర్ట్లు ఏదైతే ఉందో దట్ విల్ సర్టన్లీ బిల్డ్ ది కాన్ఫిడెన్స్ ఇన్ ది ప్రోడక్ట్ అండి ఫర్ ఎవ్రీబడి హూ ఈజ్ వాచింగ్ ఇట్. నిజంగా చెప్తున్నాను, ఇది ఎవరైతే దీన్ని చూస్తున్నారో రిపోర్ట్స్ తో సహా మీరు ఏదైతే చూపిస్తున్నారో, ఆ తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ అండి, కొన్ని ఇండికేషన్స్ లో మనం వాడేటటువంటి టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో ఆ టాబ్లెట్స్ మన బాడీ మీద ఇచ్చేటటువంటి బ్యాడ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, దేర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ అలోపతి అండి, ఇఫ్ దేర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్ నో ఎఫెక్ట్ ఆల్సో ఆఫ్ దట్ ప్రోడక్ట్ అని చెప్తారనమాట మేము ఫార్మాలో ఇచ్చేసేటప్పుడు. అటువంటి పరిస్థితుల్లో సార్ ఈ కొలెస్ట్రాల్ మీద వాడేటటువంటి వాటికి మెయిన్ ఇది వచ్చేసి ఏంటి అని అంటే నీరసం అండి. మీరు ఎంత తిన్నా కూడా మీకు ఆ ఎనర్జీ అని అన్నది లోపల జనరేట్ అవ్వదు. దానికి కారణం ఈ CoQ10 అన్నది ఏదైతే ఉందో దాని సెక్రెషన్, దాని ఇదేదైతే ఉందో ఆ మొత్తం కూడా బ్లాక్ అయిపోతుంది అనమాట. దానివల్ల మనకి ఎనర్జీ కూడా ఉండదు. సార్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ రిజల్ట్ మీరు చెప్పినందుకు వెంకన్న గారు, మీకు కూడా ఈ రివార్డ్ రావటం అన్నది జరుగుతుంది. ఆ తర్వాత సుజాత గారండి, సుజాత గారు ఈ పైల్స్, ఈ ఫిస్టులా అని అన్నది నిజంగా చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ అండి. అటువంటి సిచ్యువేషన్ లో నుంచి క్యూర్ సెల్ మిమ్మల్ని బయటేసినందుకు, ఆ విషయాన్ని మా అందరితో షేర్ చేసుకొని వీళ్ళందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మీ వంతు కృషి మీరు చేసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. ఆ తర్వాత దీని తర్వాత 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఏదైతే ఇది ఉందో ఇబ్బంది ఉందో, ఆ ఇబ్బంది మీకు 2 నెలల్లోనే తగ్గుముఖం పట్టడం అని అన్నది నిజంగా గ్రేట్ ఇదండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి క్యూర్ సెల్ కి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పండి సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో నేను కీ లీడర్స్ గ్రూప్ లో పెడతానండి. ఆ కీ లీడర్స్ గ్రూప్ లో పెట్టిన తర్వాత ఇది ఎక్కడి నుంచి అయితే వీళ్ళు ఇచ్చేస్తున్నారో వాళ్ళ యొక్క ఐడి నెంబర్స్ కనుక పెట్టగలిగితే, ఐడి నెంబర్స్ కనుక పెడితే వాళ్ళకి ఈ రివార్డ్ పీపీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఐడి నెంబర్లకి ట్రాన్స్ఫర్ చేయడం అన్నది జరుగుతుంది. ఇది కేవలం ఒకటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సార్, ప్రోడక్ట్ అని అన్నది మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అని అన్నది అది ఒక మంచి మాట. ఈ మంచి మాటని నలుగురికి చెప్పటం ద్వారా మనం కేవలం చేస్తుంది ఏంటి అని అంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకాన్ని ఇచ్చి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ అనారోగ్యం నుంచి బయటపడడానికి ఒక సొల్యూషన్ చూపించి, వాళ్ళకి వాడేటటువంటి ధైర్యాన్ని ఇచ్చి, అది వాడినప్పుడు ఆ ఉపయోగం అన్నది వాళ్ళకు కూడా కలగాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో చేసేటటువంటి ఒక మహాయజ్ఞం లాంటి పని ఈ ఆదివారం నాడు మనం చేస్తుంది. దీన్ని మీరందరూ కూడా ఇంత ఎంతూసియాస్టిక్ గా పార్టిసిపేట్ చేయడం అని అన్నది నిజంగా అభినందనీయం అండి. మీ అందరికీ కూడా వన్స్ అగైన్ 2 చేతులు ఎత్తి చెప్తున్నానండి, నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఓవర్ టు యూ సార్. రవి గారు. ఎస్ సార్ రియలీ ఈ రోజు జరిగిన సెషన్ ఫెంటాస్టిక్ సార్. అసలుకి ఒక్కొక్కటి వాళ్ళు చెప్తున్న ఎంతూజియాస్టిక్ గా, మీరు అన్నమాట నిజంగా ఎంతూజియాస్టిక్ సార్. వాళ్ళు చెప్తున్న విధానము, వాళ్ళు వస్తూ ఆ రిజల్ట్ చెప్పడానికి కూడా మనకి ఎంత చక్కగా వాళ్ళు ముందుకొచ్చి ఎంత చక్కగా చెప్తున్నారంటే, ఆ ఒక్కొక్కటి వింటూ ఉంటే అసలు ఆశ్చర్యం సార్, చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఆశ్చర్యం అంటే మనకి ఆనందంతో కూడిన ఆశ్చర్యం అండి. ఇట్స్ రియలీ ఫెంటాస్టిక్ డే. ఈ రోజు మనకి సండే. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ ఇక్కడ ఎవరైతే రిజల్ట్ చెప్పారో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అలాగే ఎవరైతే సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చారో వాళ్ళ పేర్లు వాళ్ళ సీనియర్స్ ద్వారా వాళ్ళ ఎన్వై నెంబర్ పంపిస్తే సార్ వాళ్ళకి దానికి పీపీస్ ఫార్వర్డ్ చేస్తారండి. అది జస్ట్ చిన్న రివార్డ్ లాగా అది. ఎనీవే మనము మరి ఈ రోజు మనకి చివరిగా బొనాన్జా విన్ అవ్వడానికి ఆఖరి రోజు అండి. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైతే ఇక్కడ లీడర్స్ అందరు ఇక్కడ ఇది మార్నింగ్ జరిగేది లీడర్స్ కే, కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని ఫాస్ట్ గా ఈ రోజు ఏవైతే ఐడీలు చేయదలుచుకున్న ఉన్నాయో అంటే రీచ్ అవ్వడానికి అవన్నీ చేసుకొని మీరు అందరూ కూడా చక్కగా కులు మనాలికి మీరు అందరూ కూడా రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఈ రోజు సండే కాబట్టి మరి ఏ మీటింగ్స్ లేవండి ఈవినింగ్. రేపు మార్నింగ్ 6:50కి మనం కలుసుకుందాము.
ఈ లోపల ఏమైనా మనకి అప్డేట్స్ ఉంటే మనకి గ్రూప్స్ లో వస్తాయండి. కాబట్టి మీరందరూ కూడా మీ పనిలో మీరు నిమగ్నమైపోయి మీరందరూ కూడా మన టీమ్స్ అందరినీ విన్ అయ్యి వాళ్ళందరి పోస్టులు రేపు మార్నింగ్ కి మన గ్రూప్ లో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ఈ రోజు ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాము. ఏదైతే మనకి ఈ సిస్టాన్ని అలవరిచి ప్రతి క్షణం మనం వెన్నంటూ ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్న అవర్ గ్రేట్ లెజెండరీ లీడర్ శ్రీ లయన్ ప్రసాద్ సార్కి కోటి కోటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు జడ్జిగా వ్యవహరించి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ చెప్పిన ఈ టెస్టిమోనియల్స్ ని వారందరికీ రివార్డ్ ప్రకటించిన శ్రీ ఎస్జిఎస్ బాబా సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కోహోస్ట్లుగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సెషన్ మనము ఇంతటితో క్లోజ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. జై క్యూర్సెల్, జై న్యూ యంగ్, జై హింద్.